ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చితోలమే. రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలున్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా. చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు. 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ. ఎనుకో ముందో జనం 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 ప్రజా ప్రపంచనం. జనం 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 ఇదే కదా బలం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు, ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయువు కట్టు. ఎవరికెంతో వారికంత నినాదమే నింగి కంట. జనం 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 ప్రజా ప్రపంచనం. జనం 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 ఇదే కదా బలం. జనం 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 ప్రజా ప్రపంచనం. జనం 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 ఇదే కదా బలం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు, ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయువు కట్టు. ఎవరికెంతో వారికంత నినాదమే నింగి కంట. జనం 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 ప్రజా ప్రపంచనం. జనం 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 ఇదే కదా బలం. జనం 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 ప్రజా ప్రపంచనం. జనం 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 ఇదే కదా బలం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు, ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయువు కట్టు. ఎవరికెంతో వారికంత నినాదమే నింగి కంట. జనం 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 ప్రజా ప్రపంచనం. జనం 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 ఇదే కదా బలం. నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. మరి కాసేపట్లో ఖమ్మం బయలుదేరుతా ఉన్నాం. ఖమ్మంలో ఉన్నటువంటి ఖమ్మం పట్టణంలో సర్వే నెంబర్ 147, 148, 149లో భూదాన్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో పేదల ఇళ్లను కూల్చారు. పట్టబగటీలి 2000 మంది పోలీసులను పెట్టి పేదల ఇల్లు కూల్చారనేటువంటి ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం మీద, పోలీస్ శాఖ మీద ఉన్నాయి.
అటు పేదవాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాము, మాకు క్లియర్గా భూదాన్ బోర్డు పట్టాలు ఉన్నాయి అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ఇంతకు ఈ వ్యవహారం ఏంది ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్న తర్వాత సో వాస్తవాలు ఏందో మనం ఖచ్చితంగా చెప్పాలి ప్రజలకి. ఈ ఖమ్మం భూముల లొల్లికి సంబంధించి బీజం ఎక్కడ పడ్డది, ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు, దాని వివరాలు ఏంటి ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. పెన్ని ఖమ్మంలో చాలామంది నాయకులు కేటీ రామారావు గారు, ఆ తర్వాత ఇంకా చాలామంది పోయి ఈ భూములలోనే మీకు ఇండ్లు కట్టిస్తాం, ఈ భూములలోనే మిమ్మల్ని గృహప్రవేశం చేయిస్తామని కేటీ రామారావు గారు హామీ ఇచ్చారు. మిగతా పార్టీల నాయకులు కూడా అక్కడ లొల్లి పెడతా ఉన్నారు. ఒక కాంగ్రెస్ తప్ప అందరు కూడా అడిగిపోయారు, పోయి మేము పేదలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమనే మాట చెప్పారు. అసలు జరిగిన అన్యాయం ఏంది, ఎక్కడ జరిగింది, అసలు దీనికి మూల కారకులు ఎవరు, ఈ లెక్క స్పష్టత మనకు ప్రజల్లోకి రావాలి. ఖమ్మం పట్టణ ఇండ్ల కూల్చివేత, వినోబా నగరం ఏదో ఉంది సమాధి, భూదాన్ భూములకు సంబంధించి సర్వే నెంబర్ 147, 148, 149 ఈ 3 సర్వే నెంబర్లో దాదాపు 31 ఎకరాల భూమి, 31 ఎకరాల భూమి ఉంది. ఈ 31 ఎకరాల భూమిలో కొంతమంది 15 ఏళ్ళ నుంచి, కొంతమంది 10 ఏళ్ళ నుంచి, కొంతమంది 20 ఏళ్ళ నుంచి అక్కడ కొంతమంది నివాసం ఉంటున్నారు. అక్కడ నివాసం ఉంటున్నటువంటి క్రమంలో ఈ క్లారిటీ మనకు లేకుండా మనం దాని గురించి మాట్లాడొద్దు అనేటువంటి ఉద్దేశంతో వీటికి సంబంధించి కొంత క్లారిటీతో మాట్లాడాలని ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ 31 ఎకరాల భూమి, ఈ 31 ఎకరాల భూమిలో 2023 నాటికి అక్కడ ఇండ్లు ఎవరైతే ఉన్నాయో అక్కడ ఇండ్లు నిర్మించుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసిరంటే అక్కడ హైకోర్టును ఆశ్రయించారు. ఏమని, మాకు ఫెసిలిటీస్ కావాలని పోయారు కోర్టుకు. పోయిన పంచాయతీ ఇది ఫెసిలిటీస్ కావాలని కోర్టుకు పోతే వెంటనే కోర్టు ఏం చేసిందంటే వాళ్ళకు కనీస సౌకర్యాలు కల్పించండి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆ రోజు తహసీల్దార్గా ఉన్నటువంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి, ఆ రోజు కలెక్టరు, వీళ్ళందరూ కలిసి ఏం చేసిరంటే వీళ్ళకి సౌకర్యాలు కాదు ఇవ్వాల్సింది, అది భూదాన్ భూమి, భూదాన్ భూమిలో వీళ్ళు అక్రమంగా ఇల్లు కట్టుకొని ఉన్నారు. సో ఆ భూమి పైన వీళ్ళకి ఎలాంటి హక్కు లేదు అనేటువంటి మాట క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేసింది. ఎక్కడ, హైకోర్టులో వేస్తే హైకోర్టు ఏం చెప్పిందంటే ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఉన్నారు కాబట్టి మానవతా దృక్పథంతో వాళ్ళని అక్కడ నివాసితులుగా గుర్తించి సౌకర్యాలు కల్పించండి అని చెప్పి ఆదేశించింది. ఆదేశించిన తర్వాత అక్కడ 2023 నాటికి ఎవరికైతే నివాసాలు ఉన్నాయో వాళ్ళకి సౌకర్యాలు ఇవ్వమని చెప్పి కోర్టు చెప్పింది. కోర్టు చెప్పిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఇందులో ఉన్నటువంటి 3-4 లేదా 10 మంది దాకా వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ కోర్టుకు పోయి మమ్మల్ని శాశ్వత నివాసాలుగా గుర్తించండి ఇక్కడ అని పోయారు. శాశ్వత నివాసాలుగా మా ఇండ్లను గుర్తించండి అని పోయిన తర్వాత ఏమైంది, ఆ కోర్టు ఏం చేసింది, కేసు నడిపించింది. కేసు నడిపించి మొన్న ఫిబ్రవరిలో ఈ నెలనే 20 తారీఖు 22 తారీఖు ఒక ఆర్డర్ వచ్చింది. ఏమన్నా ఆర్డర్ వచ్చింది, గుర్తించడానికి వీల్లేదు. అసలు తహసీల్దారు దీంట్లో కౌంటర్ వేసింది, కానీ తహసీల్దార్కి భూదాన్ భూముల మీద పర్యవేక్షణ హక్కులు చాలా తక్కువ ఉంటాయి, అతనికి అధికారాలే లేవని ఫస్ట్ వాళ్ళకి ఆ ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు. ఆ తర్వాత ఏం చేసింది, 2026 ఫిబ్రవరిలో ఏం చేసింది, మీకు ఇవ్వమట్లా అని చెప్పింది, మీకు శాశ్వత నివాసాలుగా గుర్తించమని చెప్పి ఇయ్యము అని చెప్పడంతో కోర్టు వాటిని శాశ్వత నివాసాలుగా గుర్తించలేదు కాబట్టి ఏం చేసింది, వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి జేసీబీలు పెట్టి నేలమట్టం చేసేసింది. ఇది
కోర్టు ఉత్తర్వు మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక్కడ మరి పంచాయతీ ఏంది? ప్రభుత్వం చేసిన చర్యను సమర్థిస్తావా మల్లన్న? నెవర్. అది కాదు అసలు విషయం ఏంది పాయింట్. ఇక్కడ 2023 వరకు కొన్ని నివాసాలు ఉన్నాయి. అయితే కొంతమంది అక్రమార్కులు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ముగ్గురు నాయకులు ఏం చేశారు, భూదాన్ బోర్డులో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని నకిలీ పట్టాలు తయారు చేసి 2023 తర్వాత పేదోళ్ళకి అమ్ముడు స్టార్ట్ చేశారు. అమ్ముడు స్టార్ట్ చేసుడితోటి పేదోళ్ళు అక్కడ మళ్ళా నిర్మాణాలు చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ 2026 ఫిబ్రవరిలోకి వచ్చిన తర్వాత ఇటీవల ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పట్టాలు ఇచ్చారు, భూదాన్ భూముల విషయంలో పేదల్ని మోసం చేసిరని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీంతో ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వం 2023 తర్వాత కట్టినటువంటి ఇళ్లను నేలమట్టం చేసింది, కొత్తగా ఏర్పడ్డటువంటి కాలనీలను నేలమట్టం చేసింది. ఇది జరిగినటువంటి ఫ్యాక్ట్. దీనికి సంబంధించి చాలామంది మీడియా సంస్థలు, చాలామంది ప్రతిపక్ష నాయకులు కూడా ఇది మంత్రి అనుచరుల కన్నుబడ్డది, దీని వెనకాల మంత్రి ఉన్నాడు, లేకపోతే దీన్ని ఒక రాజకీయంగా చూసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇది రాజకీయమా, లేకపోతే కోర్టు పాలసీయా, లేకపోతే పోలీసుల తీరా, లేకపోతే ప్రభుత్వ వైఖరి ఇట్లా ఉందా అనేది పక్కకు పెడితే అల్టిమేట్గా నష్టపోయింది 2023 తర్వాత నకిలీ పట్టాలు కొనుక్కొని నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒరిజినల్గా ఇప్పుడు బాధితులు. మరి వీళ్ళను బాధితులుగా తయారు చేసింది ఎవరు? గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆల్రెడీ బుల్డోజర్లకు కిరాయి డబ్బులు కూడా ఇచ్చేసింది కేసీఆర్ గవర్నమెంట్ కూల్చమని. బుల్డోజర్లకు ఇచ్చేసింది ఆల్రెడీ. ఆ రోజే కూల్చేటోళ్ళు. కానీ కోర్టు తీర్పు అక్కడ ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, సౌకర్యాలు కల్పించండి, తహసీల్దార్కు అధికారాలు లేవని చెప్పడంతో ఆగిపోయింది. సేమ్ దాన్ని వాళ్ళు ఇప్పుడు కొనసాగించారు కోర్టు ఆర్డర్ చేతిలో పెట్టుకొని. ఇది జరిగినటువంటి ఘటన. ఇక్కడ మరి ఎవరు దోషి అంటే ఈ పేద వర్గాలకు దొంగ పట్టాలు అమ్మినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలైన దోషులు. ఇక్కడ ఈ స్థలం కలెక్టరేట్కు దగ్గరగా ఉందని, ఈ స్థలంలో నాయకుల ఇండ్లున్నాయని, ఈ స్థలం పైన నాయకుల కళ్ళు పడ్డాయని రకరకాలుగా వాదనలు చెప్పారు. ఎవరెన్ని వాదనలు చేసినా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం మన బాధ్యత. కాబట్టి జరిగినటువంటి ఘటన ఇది. మరి ఇలా రోడ్డు మీద పడ్డటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ తరఫున తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం చేయబోతుంది. వాళ్ళ ఖమ్మంలోకి పోయేది వాళ్ళ తరఫున. సేమ్ టైము వీళ్ళకు దొంగ పట్టాలు అమ్మినటువంటి వాళ్ళ పైన పీడీ యాక్ట్లు పెట్టి లోపటేయాలని డిమాండ్ చేయబోతా ఉంది. వాస్తవాలను పరిశీలించడం కోసం నిజ నిర్ధారణ బృందంగా అక్కడికి పోబోతా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి సమస్యలు మాట్లాడతాం, బాధితులతో మాట్లాడతాం, అధికారులతో మాట్లాడతాం. ఇది జరిగినటువంటి కథ. ఇంకా మరి ఖమ్మంలో ఉన్నటువంటి 147, 148, 149 సర్వే నెంబర్లోనే ఇది జరిగిందా ఈ రాష్ట్రంలో? భూదాన్ భూములు ఎన్ని అన్యక్రాంతమైనాయి? ఇటీవల కాలంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా భూదాన్ భూములు కొన్నటువంటి ఘటన హైకోర్టు ముంగటికి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో నాగారం ఆ వ్యవహారం కూడా ఉంది కదా. మరి దాని సంగతి ఏంది? అసలు భూదాన్ భూములు ఎన్ని? భూదాన్ భూములు పేదలకు పంచిన భూములు ఎన్ని? ఇంకా భూదాన్ దగ్గర ఇంకెన్ని భూములు ఉన్నాయి? అన్యక్రాంతమైన భూములు ఎన్ని? ఇవి ఎవరి చేతిలో ఉన్నాయి? ఇది ఒక ఖమ్మం పేదల కథ కాదు. దీని వెనకాల బడా రాజకీయ నాయకులు, కొంతమంది రెడ్లు ఆడినటువంటి డ్రామా దీని వెనకాల స్పష్టంగా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించాలి. మీ అందరికీ తెలుసు 1958లో వినోబాబావ గారు భూదాన్ పోచంపల్లికి వచ్చినటువంటి సందర్భంలో భూమి లేని పేదలకు సంబంధించి ఒక యాక్ట్లు తీసుకొచ్చారు అనుకో అప్పుడు. సో ఇక్కడ 1951 చట్టం, 50 చట్టం ఉంది. ఆ తర్వాత నిజాం కాలం నాటి తెలంగాణ ప్రాంతంలో ఇది. ఇక మొత్తం భూదాన్ భూములు ఎన్ని ఉండాలి, ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే తెలంగాణలో భూదాన్ భూముల లెక్క, భూదాన్ భూముల లెక్క ఒకసారి మనం చూసుకోవాలి. మొత్తం తెలంగాణలో 1,82,000 ఎకరాలు. ఇది వివిధ
భూస్వాములు పేదవాళ్ళు చేసుకొని బతకడం కోసం భూదాన్ భూమికి దానం ఇచ్చినటువంటి భూములు ఇవి 1,82,000 ఎకరాలు. దీనికి 1951 ఏప్రిల్ 18, 1951లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 1,82,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ జమ అయింది. దీంట్లో ఈ భూమిని ఈ భూదాన్ భూముల్లోకి నిజాం నవాబు కూడా ఏం చేసిందంటే 14,000 ఎకరాల భూములను నిజాం నవాబు భూదాన్ పేదల కోసం ఇచ్చిండు. నిజాం భూదాన్ పేదల కోసం ఇచ్చిండు. ఇక ఇవన్నీ పోను మొత్తం ఎంత పంపిణీ చేసిరంటే ఈ 1,82,000 ఎకరాల్లోంచి 1,14,000 ఎకరాల భూములు పంపిణీ చేసిరు. పేదలకు. ఇంకా అసలు పాయింట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. 1,14,000 ఎకరాల భూములను పేదలకు పంచడం జరిగింది. ఈ 1,14,000 ఎకరాల్లో అంటే దాదాపు ఒక 68 ఎకరాలు 68 ఎకరాలు 68,000 ప్రస్తుతం భూదాన్ బోర్డు వద్ద ఎంత భూమి మిగిలి ఉండాలి? 68,000 ఎకరాలు. 68,000 ఎకరాలు. మిగులు ఉండాలి. ఇప్పుడు ఉండాలి ప్రెసెంట్గా 68,000 ఎకరాల భూములు ఉండాలి. కానీ ఇప్పుడు ఎంత ఉంది ఎరికేనా? పంపిణీకి సిద్ధంగా ఉన్న భూమి ఎంత అంటే ఈ 68,000 ఎకరాలు పోయి 341 ఎకరాలు మిగిలింది. బాగానే మిగిలింది. 341 ఎకరాలు మిగిలింది. ఈ 68,000 ఎకరాల్లోంచి 341 ఎకరాలు తీసేస్తే ఎంత వస్తుంది చూడండి. 67,749 ఎకరాలు. 67,739 ఎకరాలు. 67,739 ఎకరాల భూమి మాయమైంది. ఒక ఏడు తీసి 700 అనుకున్నా. 600 ఓకే అవును. 67,659 ఎకరాల భూమి మాయమైపోయింది. ఎటు పోయింది ఈ భూమి? ఈ భూమి ఎటు పోయిందంటే ఈ భూములన్నీ ఎట్లా మాయమైనాయి అనేది చెప్తే, ఒకటి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మహేశ్వరంలో నాగారం అనేటువంటి విలేజ్. ఇక్కడ ఇది అత్యంత ఖరీదైంది. సర్వే నెంబర్ 194, 195. ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు ఇలా. ఈ 194, 195 సర్వే నెంబర్లో భూదాన్ భూములను కబ్జా పెట్టింది ఎవరా అంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. ఇక అబ్దుల్లాపూర్ మెట్టు ఇది ఒకటి, 2 అబ్దుల్లాపూర్ మెట్, పాపాయిగూడ, కుంట్లూరు పాపాయిగూడ. కుంట్లూరు అంటే హిమాయత్. కుంట్లూరు పాపాయిగూడలో ఇక్కడ 80 ఎకరాల భూదాన్ భూమి మాయమైంది. 80 ఎకరాలు మాయం. ఇక్కడ గున్నా రాజేందర్ రెడ్డి వేసి పడేసి కొంత. దీన్ని ఈ భూముల మాయాజాలం వెనుక గున్నా రాజేందర్ రెడ్డి హస్తం ఉంది. వీళ్ళే రెడ్లు, వెలమలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళే.
ఇంకా ఇది కాకుండా మేడ్చల్ మల్కాజ్గిరి గట్కేసర్ కీసర పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. నాగారం భూ కుంభకోణం సంగతి మీ అందరికీ తెలుసు. ఐఏఎస్ అధికారుల మీద ఏమేమి వచ్చినాయి మీ అందరికీ తెలుసు. ఇట్లా మొత్తం ఇట్లా రెడ్లు అధికారులు రాజకీయ నాయకులు కలిసి దాదాపుగా 67,659 ఎకరాలు మింగిరు భూదాన్ భూమి. భూదాన్ దగ్గర మిగిలింది ఇప్పుడు 341 ఎకరాల భూమి. ఈ భూదాన్ భూములను ఎవరు పర్యవేక్షిస్తున్నారంటే ఏం పేరు భూదాన్ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి, గున్న రాజేందర్ రెడ్డి. ఓ రెడ్డి గారు ఇప్పుడు భూదాన భూముల పరిరక్షకుడు ఉన్నాడు. అంటే పులి మేకల కావాలన్నట్టు. వీళ్ళు 31 ఎకరాలలో పేదవాడు ఇల్లు కట్టుకుంటేనేమో హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చి బరా కూల్చేసారు కదా. మీ 67,659 ఎకరాల భూమిని మింగిన దొంగల సంగతి ఏంది? ఇది తేలాల్సినటువంటి లెక్క. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు మించిన భూదోపిడి ఇంకేమన్నా ఉందా? భూదాను భూములను పేదవాళ్లకు చెందాలని అప్పట్లో భూస్వాములు నిజాం నవాబు వీళ్ళందరూ దానం చేస్తే పేదవాళ్ళ కంటే ఎక్కువ ఈ దొంగలు ఎత్తుకొని పోయారు. మరి ఖమ్మంలో ఉన్నటువంటి వినోబాబా నగర్లో ఉన్నటువంటి 31 ఎకరాల భూమి కథ ప్లస్ ఈ నాయకులు ఈ లీడర్లు అంతా కొట్టేసిన 67,659 ఎకరాల కథ. ఇందులో ఏ కథ పెద్దది? ప్రజలు మీడియా ఎవరిపైన పోరాటం చేయాలి? ఈ దొంగల పైన పోరాటం చేయాలి. పేదవాళ్లకు ఇల్లు కాపాడుకుంటూనే ఈ దొంగల పైన పోరాటం చేసి చాలా సీరియస్గా వీళ్ళని తరిమి కొట్టాలి అక్కడి నుంచి. సో కాబట్టి అసలు కథ ఇగో ఇది. దీనిపైన ఇవాళ దీని కాకుండా నిజంగా మంత్రుల అనుచరులు మంత్రుల ప్రమేయం ఉందా, లేకపోతే ఆ భూమిని కొట్టేయాలనేటువంటి ఉద్దేశం ఎవరికైనా ఉందా? అసలు ప్రభుత్వ వైఖరేంది? పేదవాళ్ళ ఇంటి నిర్మాణం పట్ల వీళ్ళ ఆలోచన ఏంది? ఇదంతా తేలాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఇవాళ ఖమ్మం పోబోతా ఉన్నాం. సో ఖమ్మంలో ఈ కథ ఏందో తేలుస్తాం, అక్కడే ప్రజలతో మాట్లాడతాం, ఈ అన్ని విషయాలు ప్రజాక్షేత్రంలోకి తీసుకొస్తాం. భూదాన్ భూములు ఎత్తుకపోయినటువంటి 67,659 ఎకరాల భూముల్ని కబ్జా పెట్టిన దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ దొంగల కథ కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమని ఇవాళ ఖమ్మం పోతా ఉన్నాం. ఇప్పుడు ఖమ్మం పోయిన తర్వాత మిగతా విషయాలన్నింటినీ మీకు ప్రత్యక్ష ప్రసారంలో చూపిస్తాం. రండి సార్, తగలబెట్టండి. నమస్కారం. తీసుకో చూసారు కదా కథ ఎట్లున్నదో మొత్తం మీద ఎవరి మీద 67,659 ఎకరాలు ఉండాల్సినటువంటి భూదాన్ భూమి 300 చిల్లర ఎకరాలకు పోయింది. అంటే ఎన్ని వేల ఎకరాలు ఎవరి చేతిలో ఉన్నదో అర్థం చేసుకోవాలి మనం. దాంట్లో ఇక చూసుకున్నారు కదా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు అలా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కోర్టుకు పోయి క్లీన్ చిట్ తెచ్చుకొని అట్లా ఏం లేదు, మేమే మొత్తం మాదే భూమి అట్లా అని చెప్పేసి రెవెన్యూ అధికారులందరూ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా తీర్పులు ఇప్పించుకొని వాళ్ళకు అనుకూలంగా రాయించుకొని ఈ కథాకమావేశం అంతా కూడా నడుస్తుంటుంది అనమాట. ఇట్లా నడుస్తూ ఉంది. ఇంకా తర్వాత కడిగిన ముత్యం బయటకు వచ్చింది మొత్తం మీద. ఆ విషయం కూడా మనం మాట్లాడుకుందాం. ఇక వార్తల్లోకి వెళ్తే ముందుగా వెలుగుదిన పత్రిక చూద్దాం. మళ్ళీ పడిన స్టాక్ మార్కెట్, ఇన్వెస్టర్లకు 5 లక్షల కోట్ల రూపాయల లాస్ వచ్చిందట. అమెరికా స్టాక్ మార్కెట్లో టెక్ షేర్ల పతనం, అమెరికా ఇరాన్ టెన్షన్ నేపథ్యంలో మన స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా పడిపోయినాయట. ఇన్వెస్టర్లు 5 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. 5 లక్షల కోట్లు నష్టపోయారు, 10 లక్షల కోట్ల రూపాయలు లాభపడ్డారు ఇట్లా అని చెప్తుంటారు. కానీ ఏం జరిగింది ఏం కథ అనేది చూసుకుంటే అసలు పేదవాళ్లకు తర్వాత అంటే మధ్యతరగతి వాళ్ళకి ఏంది పెద్దగా అర్థం కూడా కాదు. ఇది సెన్సెక్స్ శుక్రవారం 961 పాయింట్లు తగ్గి 81,287 దగ్గర, తర్వాత నిఫ్టీ 318 పాయింట్లు నష్టంతో 25,179 దగ్గర ముగిశాయి. డాలర్తో రూపాయి విలువ 6 పైసలు తగ్గి 90.97 వద్ద సెటిల్ అయిందట.
ఇక ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు నికరంగా 3,466 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్ముకున్నారు. అమెరికా మార్కెట్లు గురువారం సెషన్లో పడడంతో ఆ ఎఫెక్ట్ గ్లోబల్ మార్కెట్ల పైన కూడా కనిపించిందట. మొత్తం మీద స్టాక్ మార్కెట్లు పడిపోయినాయి. రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాం, కానీ ఏదైనా చట్ట పరిధిలోనే చేయాలి. మాజీ మావోయిస్ట్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ నక్సలైట్ లొంగిపోయినటువంటి ఎవరైతే నక్సలైట్లు ఉన్నారో ఈ దేవ్జీ కానీ తర్వాత మిగతా నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెక్రటరియట్కి వెళ్ళి తర్వాత ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత మాట్లాడినరు. కొంతమంది రాజకీయాల కోసమని, కొంతమంది ప్రజా సంఘాలలో పనిచేస్తామని చెప్పినప్పుడు మీరు అంటే చట్ట పరిధిలో చట్టానికి లోబడి ఏం చేసినా ఓకే, కానీ చట్టాన్ని అధిగమించితే మాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ దీనికి సంబంధించి ఆ తర్వాత వాళ్ళు ఇంకొకటి ఏం అడిగారంటే ఇక 5 ఎకరాల భూమి ఇవ్వాలి, తర్వాత ₹1 కోటి పరిహారం కూడా ఇవ్వాలి. ఎందుకంటే లొంగిపోయినటువంటి నక్సలైట్లు వాళ్ళు బతకడానికి పునరావాసం కల్పించాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసిరట. దాన్ని పరిశీలిస్తాం. 5 ఎకరాల భూమి మాత్రం కష్టం, కాకపోతే ఏంటంటే పరిహారం మాత్రం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. దానికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రకటన చేస్తామని చెప్పి కూడా చెప్పిండు. రివార్డును 1 కోటికి పెంచి 5 ఎకరాల భూమి ఇవ్వాలన్న మాజీ మావోయిస్టులు సహచరులతో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి. తమపై కేసులు ఎత్తేసేలా కేంద్రంతో మాట్లాడాలని సీఎంకు విజ్ఞప్తి చేసిరు. తమ భూమి తప్ప ఇతర డిమాండ్లను పరిశీలిస్తామని చెప్పేసి సీఎం చెప్పిండట. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వం తరఫున స్వాగతిస్తాం, కానీ ఏది చేసినా చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధంగా చేయండి అని ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా ప్రజా సమస్యలు ఏవైనా కూడా తన దృష్టికి తీసుకురావచ్చని వారికి చెప్పారు. సరెండర్ అయిన నక్సల్స్ సాధారణ జీవితం గడిపేందుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహకరిస్తామని, మెరుగైన పునరావాస ప్యాకేజీ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులు అగ్రనేతలతో సీఎం సెక్రటరియట్లో శుక్రవారం సమావేశమయ్యారు. వీరిలో తిప్పెర తిరుపతి అంటే దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అంటే సంగ్రామ్, పుల్లూరు ప్రసాదరావు అంటే చంద్రన్న, పోతుల కల్పన సుజాత, బడే చొక్కారావు దామోదర్, నూనె నరసింహారెడ్డి వీరందరూ కూడా ఉన్నారు. వీరు ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత మాట్లాడితే చట్టం పరిధిలో ఏమైనా చేసే ఉంటే చేద్దాం, కానీ మీరు దాన్ని చట్టాన్ని చేతిలో తీసుకోవతా అంటే మాత్రం కరెక్ట్ కాదని చెప్పిండట ముఖ్యమంత్రి. జిహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం కొత్త చట్టం తీసుకొచ్చిండ్రు. సిటీలోని అన్ని హోటళ్ల కిచెన్లలో సీసీ కెమెరాలు పెట్టాలి. ఎందుకంటే మురిగిపోయినాయి, పాడైపోయినాయి, పాసిపోయినాయి, ఆగమాగం జగన్నాథం అన్నట్టు ఉన్నదంట ఎక్కడ ఈ హోటల్లో పరిస్థితి. కాబట్టి సీసీ కెమెరాలు పెట్టాలి. ఈ సీసీ కెమెరాలను ఏం చేయాలి, అక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయాలి. ఈ అనుసంధానం చేయడం ద్వారా ఏమవుతుంది, ఇక్కడ కుళ్ళిపోయినాయా, పాసిపోయినాయా, లేకపోతే అట్లనే పెట్టినరా, లేకపోతే ఎలకలు పడుతున్నాయా, ముక్కిపోయినాయా, ఇవన్నీ కూడా తెలుస్తుంది. తెలవడం ద్వారా కొంతవరకు క్వాలిటీ మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక ప్రతిపాదన తెచ్చిరట. నిజంగా దీన్ని అమలు చేయాలి, మంచిగా ఉంటుంది. వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు లింక్ చేయాలి. 50 అంతస్తుల భవనాల్లో ఫైర్ సేఫ్టీపై ఫోకస్ పెడుతురట. 50-60 అంతస్తుల భవనం ఉంటుంది. దాని మీద ఇప్పుడు ఒకవేళ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిందనుకో, 50 అంతస్తుల మీదకి నీళ్ళు కొట్టేటట్టు పరిస్థితి ఉండదు, 60 అంతస్తుల మీదకి నీళ్ళు కొట్టేటట్టు పరిస్థితి ఉండదు. మరి ఎట్లా, దానికి ప్రత్యామ్నాయ మార్గం ఎట్లా అని చెప్పేసి దానిపైన కూడా ఆలోచిస్తుందంట. ఇక ఓఆర్ఆర్ లోపలి రోడ్లన్నీ ఎంబీఐయుడి కిందకు వస్తాయంట. ఇక ఫ్యూచర్ సిటీ ఆఫీసు బిల్డింగ్ను పూర్తి చేయాలి. ఎంబీఐయుడి సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇగో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు క్లీన్ చిట్ వచ్చింది. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, సిసోడియా సహా మరో 20 మందికి ఊరట. నిందితులందరూ నిర్దేశులేనని తేల్చి చెప్పింది సిబిఐ స్పెషల్ కోర్టు. అయితే రౌస్ అవెన్యూ కోర్టు అయితే మొత్తం కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మళ్ళీ అంటే మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా, పూర్తి స్థాయిలో ఆధారాలు లేకుండా చెప్పుడు మాటలు విని తర్వాత ఎవరో చేసినటువంటి ఆరోపణల ఆధారంగా మీరు కేసు నమోదు చేసిండ్రు. ఇది కరెక్ట్ కాదు. ఆధారాలు ఉంటే బరాబర్ బయట పెట్టాలి. మీరు ఆధారాలు కరెక్ట్గా చూపించలేకపోయినరు కాబట్టి ఈ కేసును కొట్టేస్తున్నాం, వాళ్ళని నిర్దోషులుగా తీర్పునిస్తున్నామని చెప్పేసి కోర్టు చెప్పింది. మరొక మాట కూడా ఏం చెప్పిందంటే, ఎవరైతే ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టేసి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని కానీ, మనీష్ సిసోడియాని కానీ, తర్వాత ఇక్కడ కవితని కానీ వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టిండ్రు. మీరు అట్లా చేసిండ్రు కాబట్టి మీకు ఎందుకు మీ పైన చర్య తీసుకోవద్దో చెప్పాలి. కాబట్టి వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పింది ఇక్కడ కోర్టు. ఈ నేపథ్యంలో సిబిఐ ఏం చేసింది, లేదు మేము చేసింది కరెక్టే,
ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి ఇరికినరు. తర్వాత మేము కరెక్ట్గానే ముందుకెళ్ళినాం. తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగింది వాస్తవమే అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్తామని చెప్పేసి వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, సిసోడియా సహా మరో 20 మందికి ఊరట. నిందితులందరూ నిర్దోషులని తేల్చి చెప్పింది సిబిఐ స్పెషల్ కోర్టు. ఇక మొత్తం 598 పేజీల తీర్పును వెలువరించిన జడ్జి జితేంద్ర సింగ్ ఇక సిబిఐ అధికారులు లోపభూయిష్టంగా దర్యాప్తు చేశారని ఆయన వెల్లడించిండు. పుకార్లే ఆధారాలు, నమ్మదగని అప్రూవర్లు అంటూ కీలక కామెంట్స్ చేసిందట. ఇక సౌత్ గ్రూప్ అంటూ వ్యాఖ్యానించడం, అంటే సౌత్ తర్వాత ఇట్లా అంటే దేశాన్ని విభజించినట్టయితే అవుతుందని చెప్పేసి మందలించిన ధర్మాసనం. లిక్కర్ స్కామ్లో సిబిఐ ఆరోపణలు కొట్టివేస్తూ 23 మంది పేర్లు డిశ్చార్జ్ చేసిరట. ఇక సిబిఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జడ్జి ఆదేశాలు జారీ చేస్తే స్పెషల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది ఎవరు? సిబిఐ. ఎందుకంటే వాళ్ళకు దెబ్బ పడుతుంది కదా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ స్పెషల్ కోర్టు రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువడించింది. ఈ వ్యవహారంలో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను తోసిపుచ్చుతూ జాగృతి అధ్యక్షురాలు కె కవిత A17 ఈమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈమెనే కాదు అసలు యాక్చువల్గా అరవింద్ కేజ్రీవాల్ అందరూ కూడా ఉన్నారు. అలాగే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో సహా మరో 21 మంది అంటే A1 నుంచి A23 వరకు మందిపైన దాఖలైనటువంటి అభియోగాలను కోర్టు కొట్టేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం శుక్రవారం సిబిఐ స్పెషల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సిసి యాక్ట్ ప్రకారం జితేంద్ర సింగ్ 598 పేజీలతో వివరణాత్మక తీర్పును వెలువరించారు. సిబిఐ దర్యాప్తులో విధానపరమైనటువంటి లోపాలు, రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన, పుకార్లపై ఆధారపడడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లుగా కోర్టు చెప్పింది. మొత్తం మీద క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఇక్కడ కడిగిన ముత్యం బయటకు వచ్చింది. ఇలాంటి నిర్దిష్ట సమాచారం, ప్రాథమిక ఆధారాలు లేకుండానే కేజ్రీవాల్, సిసోడియా, కవితతో పాటు ఇతరులను నిందితులుగా సిబిఐ చేర్చింది. కేవలం ఊహాగానాల ఆధారంగా నిర్మించిన ఈ కేసు న్యాయపరంగా అంగీకార యోగ్యం కాదు అని చెప్పేసి మరి నజ్జనజ్ ఎందుకు చేసిండ్రు? ఫోన్లు నజ్జనజ్ ఎందుకు చేసిండ్రు? ఆ కేసును లేకపోతే ఎందుకు భయపట్టిండ్రు? కేసును లేకపోతే ఫోన్ నెంబర్లు ఒక్కసారే అంటే రోజుకో ఫోన్ ఎందుకు మార్చిండ్రు? ఫోన్ నెంబర్లు ఎందుకు మార్చిండ్రు? ఇవన్నిటిపైన కూడా మరి తెలవాల్సి ఉన్నది. ఇంకా విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి ఇట్లా. ఒక రాజ్యాంగబద్ధ పదవి నిర్వహిస్తున్న కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని నిర్దిష్ట సమాచారం లేకుండా కేసులో నిందితుడిగా చేర్చడం రూల్ ఆఫ్ లాకే విరుద్ధం. నిజంగా కూడా పాపం కేజ్రీవాల్ అనవసరంగా కేజ్రీవాల్ కానీ తర్వాత ఇక్కడ మనీష్ సిసోడియా కానీ కొంతమంది పాపం వాళ్ళు నిజంగా అన్యాయంగా ఇరుక్కున్నారు దీంట్లో. వాళ్ళకి ఇటువంటి తెలియదు అంటే అసలు యాక్చువల్గా అవినీతి చేయాలి, అక్రమం చేయాలి, అన్యాయం చేయాలి, మోసం చేయాలి అనేటువంటి పాపం భావజాలం ఉన్నోళ్ళు కాదు వాళ్ళు. కేజ్రీవాల్ కానీ తర్వాత ఇక్కడ మనీష్ సిసోడియా కానీ కొంతమంది వల్ల అంటే మనం ఎటువంటి స్నేహం చేస్తామో అటువంటి పరిస్థితులు ఎదురైతాయి అనమాట. కొంతమందితో స్నేహం చేయడం వల్ల ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పని అయింది, పాపం అక్కడ మనీష్ సిసోడియా పని అయిపోయింది. విషయం ఏమైంది ఇక్కడ? మేము అందుకనే ఇక్కడ ఈ కేసులో ఇరుక్కోవడం ద్వారానే మేము అక్కడ ఎమ్మెల్యే సీట్లు కోల్పోయినాం, తర్వాత ఎంపీ సీట్లు కోల్పోయినాం, అక్కడ ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయినాం అని చెప్పేసి బాధపడ్డాడు, ఏడ్చిండు నిన్న అరవింద్ కేజ్రీవాల్. అప్పుడు ఏడవడానికి తర్వాత ఇక్కడ మనీష్ సిసోడియా తర్వాత జైల్లో ఉండడానికి ఇదంతా కూడా బాధపడడానికి కారణం ఏంటి అంటే కొంతమంది దోస్తాన్ అన్నమాట. ఈ దోస్తాన వల్ల చెడు దోస్తాన వరకు చెడు దోస్తాను చేయొద్దురా అని చెప్పేసి అందుకే అంటారు అనమాట. ఏ ఒక్కరూ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ప్రకటన చేయడం కానీ సాక్ష్యాలు సమర్పించడం కానీ చేయనప్పుడు ఆయనే ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఎలా చెప్పగలరని చెప్పేసి సిబిఐ స్పెషల్ కోర్టు చెప్పేసింది. నిన్న అట్లయింది. అయితే లిక్కర్ కేసు వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పేసి ఇక్కడ నిన్న ట్వీట్ చేసిండు ఎవరు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో నష్టపోయినామని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. ఇక కవితకు కోర్టులో న్యాయం జరిగింది, మాపై పెడుతున్న కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమే, త్వరలో తేలుతుందని చెప్పేసి కామెంట్ చేసిండు. అయితే ఈయన ఇట్లా చేస్తే లిక్కర్ కేసు వల్ల మేము ఓడిపోయినామని చెప్పేసి ఆయన అంటే లేదు కడిగిన ముత్యంలా బయటకు వచ్చిన లిక్కర్ స్కామ్ తప్పుడు కేసు అని చెప్పేసి కవిత అన్నది. అయితే బీఆర్ఎస్ ఓటమికి ఈ కేసే కారణం అంటూ కేటీఆర్ ట్విస్ట్ ఇస్తున్నారు. పార్టీ తప్పులు, ఆ పార్టీ పెద్దలు అహంకారంతో ఓడిపోయింది. ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అహంకారంతో ఓడిపోయింది కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తోటి కాదని చెప్పేసి అంటున్నది. కేసును నా మెడకు ఎందుకు వేయాలని చూస్తున్నారు? నేను జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఒక్కసారైనా మీడియాతో మాట్లాడినరా అని చెప్పి నిజంగా కూడా మాట్లాడలేరు పాపం.
ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏం జరిగిందో, కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. అందుకని నిన్న కవిత మాట్లాడి మొత్తం మీద నన్ను ఇట్లా చేసిండ్రు, అన్యాయం చేసిండ్రు. జై తెలంగాణ, సత్యమేవ జయతే. మేము ముందు నుండి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చామో అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్ గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే చెప్పింది కడిగిన ముత్యం లెక్కనే బయటకు వచ్చింది. దేంతో కడిగిన అనేది మళ్ళీ ఇదో పరిశాను, ఏమైనా కడిగాను కానీ కడిగిన ముత్యం లెక్క అయితే బయటపడ్డది. ఇక సత్యమే గెలిచింది, నేను కట్టర్ ఇమాందార్ అని రుజువైంది. నిజంగా కూడా పాపం, నిజంగా కూడా కేజ్రీవాల్ ఇటువంటి అవినీతి అక్రమాలు చేసేటువంటి ఆలోచన లేదు ఆయనకు. అవినీతి రహితంగా ఉండాలని చెప్పేసి పోరాటం చేసిండు. ఎక్కడ అన్నా హజారే ఉంటే అన్నా హజారేతో పాటు ఈయన కూడా పాపం అది ఇవన్నీ కూడా అవినీతి రహితంగా ఉండాలి, దేశం ఉండాలి, తర్వాత ఇవన్నీ కూడా జరగొద్దు అని చెప్పేసి పాపం పోరాటం చేసిండు. అయితే విషయం ఏంటంటే పాపము ఈ దోస్తాన్ చేయబట్టి చెడు దోస్తాన్ చేయకరా చెడపకురా చెడేవు అన్నట్టు చెడు దోస్తాన్ చేసి పాపం ఆగమైండు. అక్కడ అరవింద్ కేజ్రీవాల్ కానీ పాపం మనీష్ సిసోడియా కానీ వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ తెలివాయి. అలా 100 కోట్లు ఏమి ఇచ్చి పాడైనట వీళ్ళు. ఆ 100 కోట్లు ఇచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ 100 కోట్లు ఇస్తే ఈ 100 కోట్లతోటి మొత్తం ఆగమైపోయింది. నిజంగా చెప్పాలంటే అసలు ఢిల్లీకి ముఖ్యమంత్రి అంటే ఏముంటుంది, మా వ్యవస్థ మామూలుగా ఉంటుంది. ఒక బిల్డింగ్ అమ్మితే 100 కోట్లు కాదు, ఒక బిల్డింగ్ అమ్మితే 1000 కోట్లు వస్తాయి. అంత పెద్ద కథ ఉంటుంది అక్కడ. కానీ పాపము అందులో ఇరికిపోయినరు, బాగా బాధపడ్డాడు, ఏడ్చిండు నిన్న. ఇగో దుఃఖంతో ఉన్నాడు. నేను కట్టర్ ఇమాందార్ అని రుజువైంది. కోర్టు బయట మీడియా ముందు కేజ్రీవాల్ కంటతడి పెట్టుకున్నాడు. ఇక ఆప్ నేతలను వేధించారంటూ భావోద్వేగం, వాటిని మౌనంగా భరించారని చెప్పేసి ఢిల్లీ మాజీ సీఎం అక్కడ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడండి నిన్న. ఇక బడ్జెట్లో బీసీలకు వాటా దక్కే వరకు పోరాటం, నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తే సహించేది లేదు అని చెప్పేసి బీసీ నేతలు ఫైర్ అవుతా ఉన్నారు. నిజంగా కూడా బీసీ సంఘాలన్నీ కూడా ఒక్కటైతా ఉన్నాయి, ఒక్కతాటికి పైకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే బీసీలకు చెప్పినటువంటి మాట వేరు, చేస్తున్నటువంటి చేతలు వేరు. అక్కడ ఏది కామారెడ్డి డిక్లరేషన్లో 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తాం బీసీలకు అని చెప్పిండ్రు, అవతల పడ్డరు, కల్పించలే. ఇక్కడ విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కల్పించలే. తర్వాత ఇక్కడ కాంట్రాక్టర్లలో ఏవైతే చిన్న కాంట్రాక్టులు ఉంటాయో ఆ కాంట్రాక్టులు 42% రిజర్వేషన్ కల్పించలేదు. తర్వాత బీసీలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏ కులానికి ఆ కులం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు, చేయలేదు. కుల భవనాలను నిర్మించలేదు. తర్వాత ఇక్కడ వీళ్ళ విద్యా ఉద్యోగాలకు సంబంధించి అన్ని కూడా భరోసా ఇస్తామన్నారు, ఇయ్యలేదు. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి లెక్క అట్లా నడుస్తూ ఉందన్నమాట. ఏది అంటే మొత్తం మీద దీనివల్ల అంటే అత్యధికంగా ఉన్నటువంటి ప్రజలు అంటే మెజారిటీ ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంది ఇప్పుడు ప్రభుత్వం. కాబట్టి 100% మేము పోరాటం చేస్తామని చెప్పేసి బీసీ నాయకులందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చేసి బడ్జెట్లో ఒకవేళ అన్యాయం జరిగితే ఏమని చెప్పారు, బడ్జెట్లో ఏమని చెప్పిండ్రు, ప్రతి సంవత్సరం బడ్జెట్లో బీసీలకు ప్రత్యేకంగా 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతామన్నారు. 2 సంవత్సరాల్లో ఒక సంవత్సరం 9,000 కోట్లు, ఒక సంవత్సరంలో 11,000 కోట్లు. అంటే 2 సంవత్సరాలు కలిస్తే కూడా 20,000 కోట్లు అవుతుంది. మరి నిజంగా వాళ్ళకి కేటాయించినవి కూడా ఖర్చు పెడుతున్నారంటే ఖర్చు లేదు, మనం లేదు. అందుకనే తీన్మన్ మల్లన్న అంటా ఉన్నాడు, తర్వాత బీసీ సంఘాల నాయకులు అంటా ఉన్నారు. ఏమంటున్నారు, ప్రత్యేకంగా ఏది బీసీలకు కూడా సప్లాన్ ఉండాలని. సప్లాన్ ఉంటే ఏమవుతుంది, ఇవేమైనా కేటాయించినవి ఉన్నా కానీ ఆ కేటాయించిన ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ ఖర్చు ఒకవేళ ఖర్చు పెట్టలేదు అనుకో, ఈసారి ఇప్పుడు ఏం చేసిండ్రు, 11,000 కోట్లు అని చెప్పేసి కేటాయించిండ్రు, ఖర్చు పెట్టిందేమో 2,000 కోట్లు, ఇంకా 9,000 కోట్లు ఉంటాయి కదా. మరి ఎట్లా అంటే కథం ఇక అయిపోయింది, మురిగిపోయినట్టే. వేరే వాటికి మళ్ళీ ఇచ్చేస్తారు వాళ్ళకి అవసరమైన దానికి. కాబట్టి ఇట్లా ఒకవేళ మురిగిపోకుండా వేరే దానికి మళ్లించకుండా ఉండాలంటే సప్లాన్ ఉండాలి. సప్లాన్ ఉంటే వచ్చే సంవత్సరం వీటిని క్యారీ ఫార్వర్డ్ చేసి అక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. అది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సప్లాన్ ఉన్నది. బీసీలకు కూడా సప్లాన్ కావాలని, తర్వాత బీసీలకు కూడా అట్రాసిటీ కావాలని. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా అరే వలసతో
ఇట్లా గంగెడ్లోనివా అంటే బీసీలు అంటే మొత్తం మీకు ఇట్లా ఒక అసలు చిన్న చూపు. ఇవన్నీ కూడా పోవాలంటే ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లెక్కనే బీసీలకు కూడా అట్రాసిటీ ఉండాలని చెప్పేసి డిమాండ్ నడుస్తూ ఉంది. అయితే ఇదే కాదు, ఇక్కడ కేటాయింపుల్లో కానీ తర్వాత ఇక్కడ ఏది ఇస్తున్నటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో ఏవి నామినేటెడ్ పోస్టులు ఎవరంటే మాకుల పొనికి ఇచ్చేసుకోని చెప్పేసి ఫలానా వర్గానికి నడుస్తూ ఉంది వ్యవస్థ. కాబట్టి అది పోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు బీసీ నాయకులందరూ కూడా. నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తే సహించేది లేదని చెప్పేసి బీసీ నేతలు ఫైర్ అయ్యారు. బీసీ మేధావుల ఫోరం బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేసిండ్రు. మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి, తర్వాత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు. రాష్ట్రంలోని బీసీలకు బడ్జెట్లో సమాన వాటా దక్కేంత వరకు పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామని పలువురు బీసీ నాయకులు స్పష్టం చేశారు. నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తే సహించేది లేదని, న్యాయం కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ బీసీలను పాలకులు ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప వాటాదారులుగా గుర్తించలేదని చెప్పేసి అన్నాడు. మధుసూదనాచారి గారు మరి గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి అప్పుడు మాట్లాడలేదు వీళ్ళు. శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, ఆయన మాట్లాడలేదు. సరే ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద ఇప్పుడు ఒక తాటిపైకి వస్తున్నారు. మొత్తం మీద బీసీలకు సంబంధించినటువంటి సోయ వచ్చింది కాబట్టి ఇది ఒక మంచి పరిణామమే. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ బీసీలను పాలకులు ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప వాటాదారులుగా గుర్తించడం లేదన్నారు. నిధులు విధి విధానాలు లేక కాంగ్రెస్ పాలనలో బీసీ కార్పొరేషన్లు దివాలా తీసినాయి అని చెప్పేసి చెప్పిండ్రు. అందరూ అన్యాయం చేస్తారు కాబట్టే మరి బీసీ ప్రభుత్వం వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి తీర్మానం వలన దానికోసమే కొట్లాడుతూ ఉన్నాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్పై పాక్ యుద్ధం ప్రకటించిందట. ఎందుకంటే మీరే తన్నుకోరు నాయన, ఇది కరెక్ట్గా ఉంటుంది, మంచిగా లంగలు తన్నుకుంటే మంచిగా ఉంటుంది, బరాబర్ ఉంటుంది లెక్క. వీడు వాడి మీద బాంబేస్తుడు, వాడు వీడి మీద బాంబేస్తుడు. తాలిబాన్లను ప్రోత్సహించిందే పాకిస్తాన్. మళ్ళీ ఇప్పుడు తాలిబాన్లు వచ్చి మా మీద అటాక్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మేము దాని మీద యుద్ధం ప్రకటించారు. అక్కడ దనినట్టు అయింది మంచిగా. కాబూల్, కాందహార్పై భీకరమైనటువంటి వైమానిక దాడులు, తాలిబాన్ల దాడులకు ప్రతీకారంగా అటాక్ చేస్తున్నట. సూసైడ్ స్క్వాడ్ను సిద్ధం చేశామని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. ఇక మృతులపై 2 దేశాలు విరుద్ధ ప్రకటనలు చేసినాయి. ఆఫ్ఘనిస్తాన్లోనే 133 మందిని చంపేసినామని చెప్పేసి పాకిస్తాన్ అంటుంది. లేదు పాకిస్తాన్లో 55 మంది ఎవరైతే సైనికులు చచ్చిపోయారని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ అంటుంది. వీళ్ళు చచ్చిపోయినండి వాళ్ళు చచ్చిపోయినండి వీళ్ళు అంటున్నారు. కానీ మరి ఎవరు చచ్చిండి ఏం కథ అనేది ఫుల్ క్లారిటీ రావాలి. ఇంకా అగో అంత లిక్కరే. ఇక ఏపీకి వత్తాసు వలుకుతారా? కృష్ణా బోర్డుకు తెలంగాణ ఘాటు లేఖ రాసింది. ఇక్కడ కృష్ణా రివర్ బోర్డు ఏదైతే ఉందో, కృష్ణా రివర్ బోర్డు కానీ, తర్వాత కేఆర్ఎంపీ కానీ, తర్వాత ఇక్కడ జిఆర్ఎంపీ కానీ, అంటే ఇక్కడ గోదావరి రివర్ బోర్డు కానీ, అయితే ఏం చేస్తున్నాయి ఇవి? అందులో వీళ్ళు మ్యాల్పేట్ చేస్తున్నారు. ఎవరు? ఏపీ నుంచి చేయడం వల్ల ఏమవుతుందంటే మనము లెటర్ రాసినప్పుడేమో కనీసం పట్టించుకుంటలేదు, దాని గురించి ఆలోచిస్తలేరు. మనకు అన్యాయం జరుగుతూ ఉంది, తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది, నీళ్ళు ఎత్తుకపోతున్నారు వాళ్ళు. అక్కడ పోతిరెడ్డిపాడు కట్టుకున్నారు, ఇక్కడ ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నారు, రకరకాలుగా ఇవి కట్టుకుంటా ఉన్నారు. తర్వాత ఇప్పుడు బనకచెర్లు అంటున్నారు, ఇంకో చెర్లు అంటున్నారు. ఇక్కడనేమో ఇవన్నీ కూడా కట్టేసి మొత్తం కూడా తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఎక్కువ నీళ్ళు వాళ్ళు ఎత్తుకపోతున్నారని చెప్పేసి తెలంగాణ ఎంత మొత్తుకొని ఎన్నిసార్లు లెటర్లు రాసినా కానీ కనీసం పట్టించుకున్నటువంటి కృష్ణా బోర్డు ఇప్పుడేమో ఏపీ లెటర్ రాసింది, వాళ్ళకు అన్యాయం జరుగుతుందంట, వాళ్ళు మిగులు జలాలు వాడుకుంటా అంటున్నారు, మీరెందుకు వద్దంటారని చెప్పేసి ఉల్టా మాట్లాడుతుంది అనమాట. కాబట్టి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఒక లెటర్ రాసింది. అరే అట్టెట్లయితే ఒకరికొకరు ఒక లెక్క, ఇంకొకరికి ఇంకో లెక్క ఎట్లా చేస్తారు మీరు, ఇది కరెక్ట్ కాదుగా అని చెప్పేసి తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక లెటర్ రాసిండ్రు. ఆ రాష్ట్ర అక్రమ ప్రాజెక్టులను పట్టించుకోకుండా మా ప్రాజెక్టులపై అక్కసు చూపుతారా? పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, హంద్రినివా, తెలుగు గంగ లాంటి ప్రాజెక్టులపై ఎన్నో లేఖలు రాసినా కానీ పట్టించుకోలే. మా లేఖలను ఏనాడు పట్టించుకోలేదు. మా ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం చెప్పగానే కేంద్రానికి లేఖ రాస్తారా? అయ్యో అట్టట్లయితే ఇది కట్టుకోదని చెప్పేసి అనగానే అబ్బో ఇట్లా ఏపీ అంటున్నది అని చెప్పేసి కేంద్రానికి లేఖ. ఏపీ అక్రమంగా 290 టీఎంసీలు తరలించుకునే ప్లాన్ చేస్తున్నది.
ముందు వాటికి అడ్డుకట్ట వేయండి, ఏపీని నిలువరించండి, వెంటనే కేంద్రానికి లేఖ రాయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఏపీ 47,776.50 కోట్ల ప్రాజెక్టులను చేపట్టినా కనీసం పట్టించుకున్నటువంటి ఏది ఇక్కడ కృష్ణా బోర్డు ఇప్పుడు ఎందుకు ఇట్లా అన్యాయం చేస్తా ఉందని చెప్పేసి లెటర్ రాసిండ్రు తెలంగాణ నుంచి. ఇక తర్వాత చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు సౌందరరాజన్ కన్నుమూసినట్ట. మొత్తం చిలుకూరు బాలాజీ అంటే మొత్తం కూడా అక్కడ ఏది పాస్పోర్టు వస్తుంది, తర్వాత ఇంకా ఏదైనా కోరికలు నెరవేరుస్తుందని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది. దానికి ప్రధానంగా అంటే అక్కడ హుండీ కూడా ఏర్పాటు చేయొద్దు, తర్వాత ఆదాయం ప్రత్యేకంగా ఉండొద్దు, తర్వాత దీన్ని తీసుకుపోయి ఏది దేవాదాయ శాఖలు కలపొద్దు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మా ఆలయాన్ని అట్లా పరిరక్షించుకుంటూ వచ్చిండు సౌందరరాజన్. ఆయన నిన్న చనిపోయిండు. సీఎం రేవంత్ రెడ్డి సంతాపం. ఇక మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు ఆలయ మేనేజింగ్ డైరెక్టర్ సౌందరరాజన్ 90 సంవత్సరాల నాడు కన్ను మూశారు. వృద్ధాప్య సమస్య కారణంగా శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచిండు. ఇక ఇవాళ నుంచి హెచ్పివి వ్యాక్సిన్ వేస్తారట. 14 నుంచి 15 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఏది అమ్మాయిలకు వేస్తారు. సుమారు 3,50,000 మందికి పంపిణీ. బాలికలు ఖాళీ కడుపుతో రావద్దు, తినేసి రావాలే, బలవంతం చేయలేదు, పేరెంట్స్ పర్మిషన్ ఉంటేనే టీకా వేస్తారట. ఇక అజ్మీర్లో మోదీ, కింగ్ కోటిలో ప్రారంభించనున్న మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇటు స్కూళ్ళు, అంగన్వాడీలు, పిహెచ్సిల్లో అందుబాటులో టీకాలు ఉంటాయంట. 3 నెలలు కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. అంతా నిర్దోషులే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు 23 మంది క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఇక ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. కేజ్రీవాల్, సిసోడియా కవితకు విముక్తి లభించింది. నామినేటెడ్ పోస్టులు ఇంకెప్పుడు? ఉగాది ముందైనా తీపి కబురు వచ్చేనా? ఎదురు చూపులతో ఆశావాహులు ఇదిగో అదిగో అంటున్నారు కాంగ్రెస్ అధిష్టానం. 35 నుంచి 40 వరకు ఖాళీగా ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు. మొదటి విడతలో ఒక్క సామాజిక వర్గానికే పెద్దపీట. ఏది రెడ్డిలకే ఇచ్చిండ్రు, మ్యాక్సిమం రెడ్డిలే. కాబట్టి ఇప్పుడు మరి ఎవరికి ఇస్తారు? బీసీలకు ఇస్తారా, ఎస్సీ ఎస్టీలకు ఇస్తారా, ఎవరికి ఇస్తారనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. ఇక తర్వాత శ్రీ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పుష్కరంలో చక్రస్నానం నిర్వహిస్తున్నారు అర్చకులు. బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ యాదగిరిగుట్ట దగ్గర. ఇది ప్రభుత్వం కాదు, రియల్ ఎస్టేట్ కంపెనీ. వీళ్ళు మంత్రులు కాదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. గాంధీ కుటుంబానికి 1000 కోట్లు, పేదల ఇల్లు కూల్చి భూములు అమ్మి డబ్బులు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. కడిగిన ముత్యంలా బయటకు వచ్చిన ముత్యం కడిగి బయటకు వచ్చేసింది. ఏంతో కడిగిరో తెలియదు. ఈ కేసు సమయంలో బీఆర్ఎస్ నాకు సపోర్టుగా లేదు, బీజేపీ తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడంలో విఫలం, తీరని అవమానం జరిగింది, బీఆర్ఎస్ ఓటమిని నా మెడకు వేస్తారా అని చెప్పేసి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంటుందట. పెండింగ్ బిల్లులకు 745 కోట్ల రూపాయలు, పంచాయతీలకు 389 కోట్లు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేసిండు. పెండింగ్ బిల్లులు ఇస్తున్నట. ఇంక చాలా ఇవాళ 1000 కోట్లు ఉన్నాయి. ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపండి, అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులు. అవి 47,776 కోట్లు. అక్రమ ప్రాజెక్టులు రోజుకు 8 టీఎంసీల నీటి మళ్లింపుకు యత్నం. కేఆర్ఎంబి ఇరిగేషన్ ఈఎన్సీ రమేష్ బాబు లేఖ రాసిందట. ఇక పునరావాస ప్యాకేజీ అసెంబ్లీలో ప్రకటిస్తా, మాజీ మావోయిస్టులతోటి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. చట్ట పరిధిలో పనిచేసుకుంటే ప్రభుత్వానికి అభ్యంతరం లేదు, ఒకవేళ చట్టానికి మీరు విరుద్ధంగా పనిచేస్తే మాత్రం బాగుండదని చెప్పిండట. వర్షాకాలానికి ముందే ప్రాజెక్టులో పూడికతీత, పనులు సత్వరమే ప్రారంభించాలి, నిధుల ప్రతిపాదనను మంత్రివర్గం ముందు పెడతా. కడెల్లో పూడికతీత పైలట్ ప్రాజెక్టు విజయవంతం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. ఇక ఆఫ్ఘనిస్తాన్పై పాక్ దాడికి దిగింది. ఇరు దేశాల సరిహద్దుల వద్ద హోరాహోరీ. కాబూల్, కాందహార్ తర్వాత పక్తియా నగరాలపై పాక్ వైమానిక దాడులు చేసింది. ఇక ఇళ్లను కూర్చడంలో కాంగ్రెస్ పోటీ పడుతుందట. ఏది సీఎం రేవంత్ రెడ్డి పనితీరు మారకపోతే ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చేస్తారు. వెలుగుమట్ల ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడాడు. ఇక బడ్జెట్లో బీసీలకు ప్రత్యేక వాటా కేటాయించాలి, న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. బీసీ సంఘాల నేతల హెచ్చరిక. బీసీ మేధావుల ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో దీక్ష చేస్తా ఉన్నారు. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. కేజ్రీవాల్ కవితకు క్లీన్ చిట్, మనీష్ సిసోడియా మరో 20 మందికి కూడా విముక్తి లభించింది. ఢిల్లీ మద్యం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పునిచ్చింది. అవి న్యాయ పరిశీలనకు నిలవలేవని స్పష్టీకరణ. కోర్టు వెలుపల కన్నీటి పర్యంతమైండు ఆప్ అధినేత కేజ్రీవాల్. ఇక ప్రత్యేక జడ్జి తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది ఏది సిబిఐ. మద్యం కేసులో భరాస రాజకీయంగా నష్టపోయింది. కోర్టు తీర్పుతో కవితకు న్యాయం జరిగిందని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానిస్తే భరాసా ఓటమికి కారణం అహంకారం కాదా,
పరాజయాన్ని నామెడలో వేయాలనే తాపత్రయం ఎందుకు? కల్వకుంట్ల కవిత మండిపడ్డది. కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసింది. కేంద్రం సహకరిస్తే రాజకీయ పార్టీగా మారుస్తాం, సాయుధ పోరాటాన్ని విరమిస్తాం, PLGAను రద్దు చేస్తాం, లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు వెల్లడి. సచివాలయంలో సీఎంతో భేటీ అయినరు. అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి సీఎం చెప్పిండట. ఏ ప్రాతిపదికన నన్ను బాధ్యుని చేశారో చెప్పాలి. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టుకు నివేదించిన కేసీఆర్ సాక్షిగా పిలిచి దోషిగా అభియోగాలు మోపారని చెప్పేసి పిటిషన్లో రాసిండట. ఆఫ్ఘన్ పాక్లో నెత్తుటేర్లు పరస్పరం భీకర దాడులు చేసుకున్నట పొరుగు దేశాలు. ఇక సీనియర్ IAS అరవింద్కు సస్పెన్షన్ వేయటం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏది ఈ కార్ రేస్ ఉన్నది కదా, ఈ కార్ రేస్ ఈయన మీద తర్వాత KTR మీద ఉన్న కేసులు. ఫార్ములా ఈ రేస్ కేసు అభియోగాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక ఒబెసిటీకి జీవనశైలితో కళ్లెం వేయొచ్చు అని చెప్పేసి అక్కడ డాక్టర్ చెప్తున్నాడు. రోజువారీ అలవాట్లు మార్చుకుంటే చక్కటి ఫలితాలు, జన్యుపరంగా వచ్చే స్థూలకాయాన్ని నియంత్రించవచ్చు. AIG ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి వెల్లడి. ఇక 7,000 మందిపై AIG ఆసుపత్రి అధ్యయనం చేసిందట. సైంటిఫిక్ రిపోర్ట్స్ జనరల్లో పరిశోధన ఫలితాలు ప్రకటించారు. ఇక మద్యం కేసు మిథ్య అంటే కూడా ఉట్టిదేనట. కేజ్రీవాల్, కవిత, సిసోడియా సహా నిందితులందరికీ క్లీన్ చిట్ ఇచ్చేసింది కోర్టు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో CBI ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చింది. CBIని కడిగి పారేసిన రాజవెన్యూ జడ్జి జితేంద్ర సింగ్. ఈ కేసు దర్యాప్తు మొత్తం తప్పుల తడక, ముందే నిర్ణయించుకొని ఊహల ఆధారంగా కేసు నమోదు చేసిరని చెప్పేసి సీరియస్ అయిందట జడ్జి. ఇగో లిక్కర్ కేసులో ఎన్నికల్లో నష్టపోయాం. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు నష్టం. చివరకు కవితకు కోర్టులో న్యాయం జరిగింది. ఈ కేసులాగే మా నేతలపై పెట్టిన ప్రతి కేసు అబద్ధమే. త్వరలోనే ఆ విషయం బయటపడుతుందని చెప్పేసి KTR అంటే బీఆర్ఎస్ ఓటమికి నా మెడలో వేస్తారా అని చెప్పేసి కవిత అంటుందట. ఎన్నికల్లో పార్టీ ఓడింది అహంకారం వల్లే. ఇండ్లు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదుగా, వద్దన్నా సరే దోపిడీదారులకు టికెట్లు ఇచ్చారుగా. KTR ఇప్పటికైనా నిజాన్ని అంగీకరించు. నా అరెస్టుకు ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మద్యం కేసు అక్రమమని తెలిస్తే నాడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఒంటరిగా వదిలేసి సానుకూల తీర్పు రాగానే సన్నాయి నొక్కులా కడిగిన ముచ్చంలా బయటకొచ్చా. సొంత పార్టీ ఏర్పాటుకు ముందు దేవుడి ఆశీర్వాదం కోర్టు తీర్పు ఉండదని చెప్పేసి దేవుడి ఆశీర్వాదం లెక్క కోర్టు తీర్పు వచ్చిందని చెప్పేసి అంటుంది కవిత. కవిత విషయంలో తప్పు చేశామా? CBI ప్రత్యేక కోర్టు తీర్పుతో బీఆర్ఎస్లో చర్చ జరుగుతుందట. కవిత పట్ల అప్పట్లో కఠిన వైఖరితో వ్యవహరించిన పార్టీ. జైలుకు ఎందుకు వెళ్ళావు, బీఆర్ఎస్ను ముంచావని చెప్పేసి నిరంజన్ రెడ్డి అంటున్నాడు. ఇక లిక్కర్ రాని అని చెప్పేసి మాధవరం కృష్ణారావు అంటే కేసు కొట్టేయడంతో అంతర్మదనంలో పడ్డారట. యోగి రేవంత్ ఇద్దరిది తీరు ఒక్కటే. యూపీలో మాదిరే తెలంగాణలోని బుల్డోజర్తో మసీదులు, దర్గాలు కూల్చుతున్నారు. ముస్లింల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కలుస్తాయి. అందరూ వేషాలు మార్చి మన మధ్యకు వస్తున్నారు. కేసీఆర్ అయినా రేవంత్ అయినా మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీ అంటున్నాడు. ఇక వాణిజ్య ఒప్పందంలో మార్పులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. అమెరికా వాణిజ్య మంత్రి ఆకస్మిక రాక, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో చర్చలు, అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఒప్పందంలో మార్పులకు అవకాశం అట. ఓట్ల లెక్కింపు తర్వాత వీవీప్యాట్ స్లిప్పులు సరిచూసుకోవచ్చు అని చెప్పేసి కోర్టు అది చెప్తా ఉంది. లెక్కింపు అనంతరం వారం దాకా అవకాశం ఇస్తారట. అభ్యర్థి అందుకు ఫీజు చెల్లించాలి. తమిళనాడులో SIR విజయవంతమైంది. ఒకే విడత పోలింగ్పై ఆలోచించిన నిర్ణయం. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అంటుండే మంచిది ఒక రకంగా. ఎందుకంటే ఇప్పుడు అందులో ఈవీఎంలు మార్పు అటు ఏమైనా చేసినా కానీ ఆ స్లిప్పులు ఉంటాయి కదా, ఆ స్లిప్పులు చూసుకుంటే లెక్క వెళ్ళిపోతుంది. దానికి ఖర్చు పెట్టాలట, ఫిట్నే ఏం కాదు. విడాకులు ఇప్పించండి అని చెప్పేసి ఎవరికి ఇక్కడ విజయ్ ఉన్నాడు కదా, తమిళనాడులో కొత్త పార్టీ పెట్టిండు. ఆ విజయ్కి ఇప్పుడు బాధపడ్డది. కోర్టులో తమిళ హీరో TVK చీఫ్ విజయ్ భార్య సంగీత పిటిషన్ వేసిందట. తన భర్తకు మరో నటితోటి వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తున్నది. వీళ్ళది 1999లో పెళ్లి అయింది. మానసికంగా చిత్రహింసలు పెట్టారు. పిటిషన్లో వివరించిన సంగీత DMKలోకి పన్నీర్ సెల్వం. ఇక అసెంబ్లీ ఎన్నికల ముంగిట కీలక పరిణామం జరిగింది. ఉద్యోగుల బిల్లులకు 745 కోట్ల రూపాయలు విడుదల చేసింది. పంచాయతీలకు 389 కోట్లు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలతో నిధులు విడుదల చేసిన ఆర్థిక శాఖ. పంచాయతీల్లో అభివృద్ధి పనులు బిల్లులు క్లియర్ అవుతున్నాయి. తర్వాత ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ కన్నుమూత. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడిగా సర్వత్రా గుర్తింపు.
ఇక గుళ్లపై ప్రభుత్వ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సూర్యకాలం పోరాటం చేసిండు ఆయన. ఆధ్యాత్మిక చైతన్యాన్ని విస్తరింపజేశారు. సంతాప సందేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక పాక్ ఆఫ్ఘనిస్తాన్ భీకర ఘర్షణకు దిగినాయి. సరిహద్దుల్లో పాక్ సైనిక స్థావర పోస్టులపై తాలిబాన్లు దాడి చేసిండ్రు. ప్రతిగా కాబూల్, కాందహార్పై పాక్ వైమానిక దాడులు. 55 మంది పాక్ సైనికులను మేము చంపినామంటే లేదు 133 మందిని మేము చంపినామని వాళ్ళు అంటారు. అట్లా ఇక ఇరాన్ అమెరికా యుద్ధ మేఘాలు, వెంటనే ఇజ్రాయెల్ వీడండి, సిబ్బందికి అమెరికా ఎంబసీ ఆదేశాలు జారీ చేసిందంట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. టీవీకే చీఫ్ విజయ్కు షాకు. ఇక చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేసింది భార్య సంగీత. నమ్మించి మోసం చేశాడంటూ ఆరోపణ. ఓ నటితో వివాహేతర సంబంధం. 1999లో విజయ్ సంగీత పెళ్లి అయింది. ఇక ఈవీఎం వీవీప్యాట్ స్లిప్లను సరిపోల్చవచ్చు అని చెప్పేసి అంటున్నది. మంచి పని ఇది. అయితే నిజంగా ఒక గొప్ప మలుపు ఇది. ఎన్నికలు ముగిసిన వారం వరకే ఈ ఛాన్స్ ఉంటుందంట. అభ్యర్థులు కొంత రుసుము చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎన్నికల పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి సిఈసి జ్ఞానేష్ కుమార్ ప్రకటించాడు. ఇక కాంగ్రెస్ నీచమైన సంస్కృతి, ఢిల్లీకి మూటలు పంపడమే వారి సాంప్రదాయం, కుట్రలు మత ఘర్షణలే ఆ పార్టీ విధానం, సొంత సీఎం పీఎంల మీద రాళ్లేసుకోవడం వారికే సాధ్యం. మచ్చలేని ప్రధాని నరేంద్ర మోడీ. సబ్కా సాత్ సబ్కా వికాస్ బీజేపీ లక్ష్యం. మోడీ మీద విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ తన పరిస్థితిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పేసి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అంటున్నాడు. చూసుకో, ఇక పల్లెల్లో అక్షరానికి తాళం. చూసుకో, ప్రభుత్వ పాఠశాలను మూసేసే కుట్ర. రేవంత్ సర్కార్ నయా కుట్ర. చదువును సంకనాకిస్తుండ్రు. ఇక పీజీఐ ర్యాంకింగ్స్ కోసం స్కూల్స్ క్లోజ్ చేస్తున్నట. బీసీ బిడ్డలకు విద్య అందని ద్రాక్షే. తెలంగాణలో 5,000 పాఠశాలలకు మంగళం. గతేడాది 2,000 స్కూల్స్లో జీరో ఎన్రోల్మెంట్ ఉన్నది. మరో 3,000కు పైగా పాఠశాలలు విలీనం. విద్యకు దూరంగా పేద కుటుంబాల పిల్లలు. ఇక డ్రాప్అవుట్స్ సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద స్కూల్ మూసేస్తారు. కొత్త స్కూల్ కడుతున్నామంటారు కానీ ఒక స్కూల్ కడుతున్నారు, 10 స్కూల్ మూసేస్తారు. ఇక స్వీపర్ జీతం 2 లక్షలు, ఇంజనీరింగ్ జీతం 7 లక్షలు. విద్యుత్ శాఖలో ఉద్యోగులకు అత్యధిక వేతనాలు చెల్లింపట. సీనియర్ ఐఏఎస్కు 1,50,000 రూపాయలే ఉన్నదంట. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ వల్లే భారీగా వేతనాలు వస్తున్నాయని చెప్పేసి మొన్న సిఎస్ రామకృష్ణ అన్నాడు. ఆదాయానికి ఎదురు దెబ్బ. దాయాదికి ఎదురు దెబ్బ. ఇది పాకిస్తాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ 2 కొట్టుకుంటున్నాయి. మంచిగా యుద్ధం అవుతుంది. గాంధీ సరోవర్ సరే, 4 ఏళ్ల ఫీజు రియంబర్స్మెంట్ ఏది? రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంగతి ఏమాయే? రేవంత్ దుర్మార్గాలను రాహులే ఆపాలి. మూసి పునరుజ్జీవం పేరుతో పేదల ఇళ్లను కూల్చేస్తే ఒప్పుకోబోం. పెద్దల జోలికి హైడ్రా ఎందుకు వెళ్ళట్లేదని చెప్పేసి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అంటున్నాడు. అధైర్యపడకండి, అండగా ఉంటా. దీక్షకు వస్తా. కాళేశ్వరం నీళ్ళొచ్చే వరకు కొట్లాడదాం. మానకొండూరు సిరిసిల్ల నియోజకవర్గంలోని 12 గ్రామాల రైతులకు టీఆర్పీ చీఫ్ మల్లన్న భరోసా ఇచ్చిండు. కాళేశ్వరం ప్యాకేజీ పరిధిలోని 11/6 కెనాల్ పనులు అసంతృప్తిపై 12 గ్రామాల ప్రజల ఆవేదన. మల్లన్నను కలిసిన మద్దతు ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థన. సానుకూలంగా స్పందించిండు తీన్మార్ మల్లన్న. కెనాల్ పనుల పూర్తి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చిండు. ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ నిందితుడి అరెస్టు. చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు సిసిఎస్ పోలీసులు. ఇక మ్యాట్రిమోనీ పేరుతో పెట్టుబడులు పెట్టించి ₹1 కోటి కొట్టేసినట్ట నిందితుడు ప్రసన్న కుమార్. ఇక వణికిన కోల్కతా. బంగ్లాదేశ్ కేంద్రంగా మధ్యాహ్నం 5.4 తీవ్రతతోటి భూకంపం వచ్చింది. భయంతో ఇండ్లను వీడిరు జనం. 10 కిలోమీటర్లతో లోతులో భూకంపం వచ్చిందంట. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో జిల్లాలపై భూకంపం ఎఫెక్ట్ పడ్డది. లిక్కర్ కేసులో కీలక పరిణామం. కేజ్రీవాల్ సహా మరో 24 మందికి భారీ ఊరట లభించిందంట. క్లీన్ చిట్ ఇచ్చింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి గీవేమంటుందో చూద్దాం. ఇక లాస్ట్ వానాకాలంపై ఎల్నినో ఎఫెక్ట్ పడుతుందంట. మే నుంచి ఆగస్టు వరకు వర్షాభావం తక్కువ ఉంటుందంట. వర్షాలు ఉండేయంట. అక్టోబర్ వరకు కొనసాగే అవకాశం అని చెప్పేసి వాతావరణ సంస్థ అంచనా వేస్తుంది. కోయడ మార్కెట్పై సర్కార్ పంజా. పండ్ల మార్కెట్ తరలింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. వివాదాలు లేని 170 ఎకరాల్లో అనువైన భూమిని టీజీఐఏసీకి బదలాయించిన కాంగ్రెస్ సర్కార్ మార్కెట్ కోసం గుట్టల భూమి కేటాయించిందట. స్కామ్ మాయ, అవినీతి మిథ్య. మద్యం పాలసీ కేసు కొట్టివేసిన సిబిఐ కోర్టు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా అందరికీ క్లీన్ చిట్. తీర్పు సందర్భంగా సిబిఐ తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసిండు. సాక్ష్యాలు లేకుండా ఊహాగానాలతో కేసెట్లు నడిపిరని చెప్పేసి అడిగిందట. ఎప్పటికైనా గెలిచేది న్యాయమే. తాజా కోర్టు తీర్పుతో అదే రుజువైందని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. నా నిజాయితీ తీర్పు చాటి చెప్పింది, సత్యమే గెలిచిందంటూ కేజ్రీవాల్ భావోద్వేగం. తీర్పు అనంతరం ఢిల్లీ మాజీ సీఎం కంటతడి పెట్టుకున్నాడు. కడిగిన ముచ్చంలా బయటకు వచ్చానని చెప్పేసి కవిత అంటున్నది. బోగస్ కేసు నాడే చెప్పిన కేసీఆర్ ఇప్పుడు అంటున్నారు. ఇక పర్మనెంట్ టీచర్లు వద్దు,
కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియమించాలి, పనితీరు సరిగా లేకుంటే తొలగించాలి, ఆరోగ్య సమస్యలున్న అవకాశం ఇవ్వద్దు, నియామకాలను మండలమే ప్రాతిపదిక, ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు ఉండొద్దు, టీచర్లకు ఇప్పటికే జీతభత్యాలు ఎక్కువ, ఫ్యాకల్టీ బాగో ఇవన్నీ పెడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఇది ఇంతవరకు కరెక్ట్ చూడాలి. మరిగా బండెడు చాకరీ చేస్తుంటే బదనాం చేస్తారా? 2 లక్షలు తీసుకొని స్వీపర్లు 1% పని లేరు, వచ్చే దాంట్లో 3 నెలల జీతం ట్యాక్స్లకే పోతుంది. విద్యుత్ ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నేతలు ఫైర్ అవుతురట, మాకు ఎక్కువ జీతం వస్తుంది అంటున్నారని. విద్యా కమిషన్లో విద్యావేత్తలేరి, సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎడ్యుకేషన్లో PhD పూర్తి చేసిన వారు లేకుండా కొత్త పాలసీ తయారు చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నాడు హరీష్ రావు. కేసీఆర్ను దోషిగా చూపించేందుకు కుట్ర, సాక్షిగా పిలిచి దోషిగా నిర్ధారించడం చెల్లదని చెప్పేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళిందంట కాళేశ్వరం కేసు మీద కేసీఆర్. కాళేశ్వరం ఎత్తిపోతలు ప్రారంభం అని చెప్పేసి ఇట్లా కాదన్న కాళేశ్వరమే దిక్కయింది, తెలంగాణ నీటి అవసరాలను తీర్చేది అదేనని మరోమారు తేటతెల్లమైందని మంచిగా ఇట్లా పోటు వేసిండు. చిలుకూరు సౌందరరాజన్ కన్నుమూత, బాలాజీ ఆలయ ధర్మకర్తగా సేవలు అందించిండు ఆయన. కేరళ కోసమే ఖమ్మం కూల్చివేతలు అని చెప్పేసి, కేరళకు 1000 కోట్లు ఇవ్వడానికి ఖమ్మం కూల్చివేతలు అని చెప్పేసి రాసిండ్రు. కానీ ఇందాక తీర్మానం వలన క్లియర్గా చెప్పేసిండు ఆయన. అంటే మొత్తం మీద అంటే గతంలో జరిగింది, బీఆర్ఎస్ హయాంలో కూడా కట్టడాలు కూల్చివేత ఇవన్నీ కూడా జరిగినాయి, కూల్చివేద్దామని కూడా ప్రయత్నం చేసిండ్రు. కాకపోతే ఏంటంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు 3 కలిసి ఇదంతా కూడా ప్రాటదందా చేసిండ్రు. 2023 తర్వాత వచ్చినటువంటి ఏవైతే కట్టినరో, కొత్తగా నిర్మాణాలు చేసిండ్రో వాటిని కూల్చేసిండ్రు. కాకపోతే ఏది ఏమైనప్పటికీ పేదలకు అన్యాయం జరగొద్దు, ఎవరైతే నిజంగా బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళకి అన్యాయం జరగొద్దు, కాబట్టి వాళ్ళకి అండగా మేము ఉంటామని చెప్పేసి ఎమ్మెల్సీ తీర్మానం చెప్తా ఉన్నాడు. కాబట్టి దానికోసం అని చెప్పేసి చలో ఇక్కడ ఖమ్మం కార్యక్రమానికి పిలుపునిచ్చిండు. తర్వాత అక్కడ వెళ్ళి నిజ నిర్ధారణ చేయడంతో పాటు తర్వాత ఎవరైతే బాధితులు ఉంటారో బాధితులకు అండగా నిలిచి వాళ్ళకు కొత్త ఇళ్ళు కట్టించడమా, తర్వాత వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించడమా అటువంటి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాడు తీర్మానం వలన. దానికోసం ఖమ్మం వెళ్తా ఉన్నారు. కాసేపట్లో ఖమ్మం బయలుదేరుతా ఉన్నాం. ఖమ్మంలో ఉన్నటువంటి ఖమ్మం పట్టణంలో సర్వే నెంబర్ 147, 148, 149లో భూదాన్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో పేదల ఇళ్లను కూల్చారు, పట్టబగటీలు 2000 మంది పోలీసులను పెట్టి పేదల ఇల్లు కూల్చారనేటువంటి ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం మీద, పోలీస్ శాఖ మీద ఉన్నాయి. అటు పేదవాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాము, మాకు క్లియర్గా భూదాన్ బోర్డు పట్టాలు ఉన్నాయి అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ఇంతకు ఈ వ్యవహారం ఏంది ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్న తర్వాత సో వాస్తవాలు ఏందో మనం ఖచ్చితంగా చెప్పాలి ప్రజలకి. ఈ ఖమ్మం భూముల లొల్లికి సంబంధించి బీజం ఎక్కడ పడ్డది, ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు, దాని వివరాలు ఏంటి ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. పెన్ని ఖమ్మంలో చాలామంది నాయకులు కేటీ రామారావు గారు, ఆ తర్వాత ఇంకా చాలామంది పోయి ఈ భూములలోనే మీకు ఇండ్లు కట్టిస్తాం, ఈ భూములలోనే మిమ్మల్ని గృహప్రవేశం చేయిస్తామని కేటీ రామారావు గారు హామీ ఇచ్చారు. మిగతా పార్టీల నాయకులు కూడా అక్కడ లొల్లి పెడతా ఉన్నారు. ఒక కాంగ్రెస్ తప్ప అందరు కూడా అడిగిపోయారు, పోయి మేము పేదలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమనే మాట చెప్పారు. అసలు జరిగిన అన్యాయం ఏంది, ఎక్కడ జరిగింది, అసలు దీనికి మూల కారకులు ఎవరు, ఈ లెక్క స్పష్టత మనకు ప్రజల్లోకి రావాలి. ఖమ్మం పట్టణ ఇండ్ల కూల్చివేత, వినోబా నగరం ఏదో ఉంది సమాధి, భూదాన్ భూములకు సంబంధించి సర్వే నెంబర్ 147, 148, 149 ఈ 3 సర్వే నెంబర్లో దాదాపు 31 ఎకరాల భూమి, 31 ఎకరాల భూమి ఉంది. ఈ 31 ఎకరాల భూమిలో కొంతమంది 15 ఏళ్ళ నుంచి, కొంతమంది 10 ఏళ్ళ నుంచి, కొంతమంది 20 ఏళ్ళ నుంచి అక్కడ కొంతమంది నివాసం ఉంటున్నారు. అక్కడ నాటికి అక్కడ ఇండ్లు ఎవరైతే ఉన్నాయో అక్కడ ఇండ్లు నిర్మించుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసిరంటే అక్కడ హైకోర్టును ఆశ్రయించారు. ఏమని, మాకు ఫెసిలిటీస్ కావాలని పోయారు కోర్టుకు. పోయిన పంచాయతీ ఇది ఫెసిలిటీస్ కావాలని కోర్టుకు పోతే వెంటనే
కోర్టు ఏం చేసిందంటే వాళ్ళకు కనీస సౌకర్యాలు కల్పించండి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆ రోజు తహసీల్దార్గా ఉన్నటువంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి, ఆ రోజు కలెక్టరు, వీళ్ళందరూ కలిసి ఏం చేసినంటే వీళ్ళకి సౌకర్యాలు కాదు ఇవ్వాల్సింది, అది భూదాన్ భూమి, అది భూదాన్ భూమి, భూదాన్ భూమిలో వీళ్ళు అక్రమంగా ఇల్లు కట్టుకొని ఉన్నారు. సో ఆ భూమి పైన వీళ్ళకి ఎలాంటి హక్కు లేదు అనేటువంటి మాట క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేసింది. ఎక్కడ? హైకోర్టులో వేస్తే హైకోర్టు ఏం చెప్పిందంటే ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఉన్నారు కాబట్టి మానవతా దృక్పథంతో వాళ్ళని అక్కడ నివాసితులుగా గుర్తించి సౌకర్యాలు కల్పించండి అని చెప్పి ఆదేశించింది. ఆదేశించిన తర్వాత అక్కడ 2023 నాటికి ఎవరికైతే నివాసాలు ఉన్నాయో వాళ్ళకి సౌకర్యాలు ఇవ్వమని చెప్పి కోర్టు చెప్పింది. కోర్టు చెప్పిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఇందులో కొంతమంది, ఇందులో ఉన్నటువంటి 3-4 లేదా 10 మంది దాకా వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ కోర్టుకు పోయి మమ్మల్ని శాశ్వత నివాసాలుగా గుర్తించండి ఇక్కడ అని పోయారు. శాశ్వత నివాసాలుగా మా ఇళ్లను గుర్తించండి అని పోయిన తర్వాత ఏమైంది, ఆ కోర్టు ఏం చేసింది, కేసు నడిపించింది. కేసు నడిపించి మొన్న ఫిబ్రవరిలో ఈ నెలనే 20 తారీఖు 22 తారీఖు ఒక ఆర్డర్ వచ్చింది. ఏమన్నా ఆర్డర్ వచ్చింది, లేదు గుర్తించడానికి వీల్లేదు. అసలు తహసీల్దారు దీంట్లో కౌంటర్ వేసింది, కానీ తహసీల్దార్కి భూదాన్ భూముల మీద పర్యవేక్షణ హక్కులు చాలా తక్కువ ఉంటాయి, అతనికి అధికారాలే లేవని ఫస్ట్ వాళ్ళకి ఆ ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు. ఆ తర్వాత ఏం చేసింది, 2026 ఫిబ్రవరిలో ఏం చేసింది, మీకు ఇవ్వమట్లా అని చెప్పింది, మీకు శాశ్వత నివాసాలుగా గుర్తించమని చెప్పి ఇయ్యము అని చెప్పడంతో కోర్టు వాటిని శాశ్వత నివాసాలుగా గుర్తించలేదు కాబట్టి ఏం చేసింది, వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి జేసీబీలు పెట్టి నేలమట్టం చేసేసింది. ఇది కోర్టు ఉత్తర్వు మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక్కడ మరి పంచాయతీ ఏంది, ప్రభుత్వం చేసిన చర్యను సమర్థిస్తావా మళ్ళన్నా? నెవర్. అది కాదు అసలు విషయం ఏంది, పాయింట్. ఇక్కడ 2023 వరకు కొన్ని నివాసాలు ఉన్నాయి. అయితే కొంతమంది అక్రమార్కులు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ముగ్గురు నాయకులు ఏం చేశారు, భూదాన్ బోర్డులో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని నకిలీ పట్టాలు తయారు చేసి 2023 తర్వాత పేదోళ్ళకి అమ్ముడు స్టార్ట్ చేసుడుతోటి పేదోళ్ళు అక్కడ మళ్ళా నిర్మాణాలు చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ 2026 ఫిబ్రవరిలోకి వచ్చిన తర్వాత ఇటీవల ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పట్టాలు ఇచ్చారు, భూదాన్ భూముల విషయంలో పేదల్ని మోసం చేసిరని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీంతో ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వం 2023 తర్వాత కట్టినటువంటి ఇళ్లను నేలమట్టం చేసింది, కొత్తగా ఏర్పడినటువంటి కాలనీలను నేలమట్టం చేసింది. ఇది జరిగినటువంటి ఫ్యాక్ట్. దీనికి సంబంధించి చాలామంది మీడియా సంస్థలు, చాలామంది ప్రతిపక్ష నాయకులు కూడా ఇది మంత్రి అనుచరుల కన్నుబడ్డది, దీని వెనకాల మంత్రి ఉన్నాడు, లేకపోతే దీన్ని ఒక రాజకీయంగా చూసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇది రాజకీయమా, లేకపోతే కోర్టు పాలసీయా, లేకపోతే పోలీసుల తీరా, లేకపోతే ప్రభుత్వ వైఖరి ఇట్లా ఉందా అనేది పక్కకు పెడితే అల్టిమేట్గా నష్టపోయింది 2023 తర్వాత నకిలీ పట్టాలు కొనుక్కొని నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒరిజినల్గా ఇప్పుడు బాధితులు. మరి వీళ్ళని బాధితులుగా తయారు చేసింది ఎవరు? గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆల్రెడీ బుల్డోజర్లకు కిరాయి డబ్బులు కూడా ఇచ్చేసింది కేసీఆర్ గవర్నమెంట్ కూల్చమని. బుల్డోజర్లకు ఇచ్చేసింది ఆల్రెడీ. ఆ రోజే కూల్చేటోళ్ళు, కానీ కోర్టు తీర్పు అక్కడ ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, సౌకర్యాలు కల్పించండి, తహసీల్దార్కి అధికారాలు లేవని చెప్పడంతో ఆగిపోయింది. సేమ్ దాన్ని వాళ్ళు ఇప్పుడు కొనసాగించారు కోర్టు ఆర్డర్ చేతిలో పెట్టుకొని. ఇది జరిగినటువంటి ఘటన. ఇక్కడ మరి ఎవరు దోషి అంటే ఈ పేద వర్గాలకు దొంగ పట్టాలు అమ్మినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలైన దోషులు. ఇక్కడ ఈ స్థలం కలెక్టరేట్కు దగ్గరగా ఉందని, ఈ స్థలంలో నాయకుల ఇండ్లున్నాయని, ఈ స్థలం పైన నాయకుల కళ్ళు పడ్డాయని రకరకాలుగా వాదనలు చెప్పారు. ఎవరెన్ని వాదనలు చేసినా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం మన బాధ్యత. కాబట్టి జరిగినటువంటి ఘటన ఇది. మరి ఇలా రోడ్డు మీద పడ్డటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ తరఫున తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం చేయబోతుంది.
వాళ్ళ ఖమ్మంలోకి పోయేది వాళ్ళ తరఫున. సేమ్ టైము వీళ్ళకి దొంగ పట్టాలు అమ్మినటువంటి వాళ్ళ పైన పీడీ యాక్ట్లు పెట్టి లోపటేయాలని డిమాండ్ చేయబోతా ఉంది. వాస్తవాలను పరిశీలించడం కోసం నిజ నిర్ధారణ బృందంగా అక్కడికి పోబోతా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి సమస్యలు మాట్లాడతాం, బాధితులతో మాట్లాడతాం, అధికారులతో మాట్లాడతాం. ఇది జరిగినటువంటి కథ. ఇంకా మరి ఖమ్మంలో ఉన్నటువంటి 147, 148, 149 సర్వే నెంబర్లోనే ఇది జరిగిందా ఈ రాష్ట్రంలో? భూదాన భూములు ఎన్ని అన్యక్రాంతమైనాయి? ఇటీవల కాలంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా భూదాన భూములు కొన్నటువంటి ఘటన హైకోర్టు ముంగటికి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో నాగారం ఆ వ్యవహారం కూడా ఉంది కదా. మరి దాని సంగతి ఏంది? అసలు భూదాన్ భూములు ఎన్ని, భూదాన్ భూములు పేదలకు పంచిన భూములు ఎన్ని, ఇంకా భూదాన్ దగ్గర ఇంకెన్ని భూములు ఉన్నాయి, అన్యక్రాంతమైన భూములు ఎన్ని, ఇవి ఎవరి చేతిలో ఉన్నాయి? ఇది ఒక ఖమ్మం పేదల కథ కాదు. దీని వెనకాల బడా రాజకీయ నాయకులు, కొంతమంది రెడ్లు ఆడినటువంటి డ్రామా దీని వెనకాల స్పష్టంగా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించాలి. మీ అందరికీ తెలుసు 1958లో వినోబా భావే గారు భూదాన్ పోచంపల్లికి వచ్చినటువంటి సందర్భంలో భూమి లేని పేదలకు సంబంధించి ఒక యాక్ట్లు తీసుకొచ్చారు అనుకో అప్పుడు. సో ఇక్కడ 1950 చట్టం ఉంది. ఆ తర్వాత నిజాం కాలం నాటి తెలంగాణ ప్రాంతంలో ఇది ఇక మొత్తం భూదాన్ భూములు ఎన్ని ఉండాలి, ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే తెలంగాణలో భూదాన్ భూముల లెక్క, భూదాన్ భూముల లెక్క ఒకసారి మనం చూసుకోవాలి. మొత్తం తెలంగాణలో 1,82,000 ఎకరాలు. ఇది వివిధ భూస్వాములు పేదవాళ్ళు చేసుకొని బతకడం కోసం భూదాన్ భూమికి దానం ఇచ్చినటువంటి భూములు ఇవి. 1,82,000 ఎకరాలు. దీనికి 1951 ఏప్రిల్ 18, 1951లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 1,82,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ జమ అయింది. దీంట్లో ఈ భూమిని, ఈ భూదాన్ భూముల్లోకి నిజాం నవాబు కూడా ఏం చేసిందంటే 14,000 ఎకరాల భూములను నిజాం నవాబు భూదాన్ పేదల కోసం ఇచ్చిండు. నిజాం భూదాన్ పేదల కోసం ఇచ్చిండు. ఇక ఇవన్నీ పోను మొత్తం ఎంత పంపిణీ చేసిరంటే ఈ 1,82,000 ఎకరాల్లోంచి 1,14,000 ఎకరాల భూములు పంపిణీ చేసిరు. పేదలకు. ఇంకా అసలు పాయింట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. 1,14,000 ఎకరాల భూములను పేదలకు పంచడం జరిగింది. ఈ 1,14,000 ఎకరాల్లో అంటే దాదాపు ఒక 68 ఎకరాలు. ప్రస్తుతం భూదాన్ బోర్డు వద్ద ఎంత భూమి మిగిలి ఉండాలి? 68,000 ఎకరాలు. మిగులు ఉండాలి. ఇప్పుడు ఉండాలి. ప్రెసెంట్గా 68,000 ఎకరాల భూములు ఉండాలి. కానీ ఇప్పుడు ఎంత ఉంది ఎరికేనా? పంపిణీకి సిద్ధంగా ఉన్న భూమి ఎంత అంటే ఈ 68,000 ఎకరాలు పోయి 341 ఎకరాలు మిగిలింది. 341 ఎకరాలు మిగిలింది. ఈ 68,000 ఎకరాల్లోంచి 341 ఎకరాలు తీసేస్తే ఎంత వస్తుంది చూడండి. 67,700
49 ఎకరాలు 67,739 39 ఎకరాలు 67,739 ఎకరాల భూమి మాయమైంది. ఒక ఏడు తీసి అచ్చా సారీ 700 అనుకున్నాను. 600 ఓకే ఓకే అవును. 67,659 ఎకరాల భూమి మాయమైపోయింది. ఎటు పోయింది ఈ భూమి? ఈ భూమి ఎటు పోయింది? ఈ భూమి ఎటు పోయిందంటే ఈ భూములన్నీ ఎట్లా మాయమైనాయి అనేది చెప్తే, ఒకటి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మహేశ్వరంలో నాగారం అనేటువంటి విలేజ్. ఇక్కడ ఇది అత్యంత ఖరీదైంది. సర్వే నెంబర్ 194, 195. ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు ఇలా. ఈ 194, 195 సర్వే నెంబర్లో భూదాన భూములను కబ్జా పెట్టింది ఎవరా అంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. ఇక అబ్దుల్లాపూర్ మెట్టు ఇది ఒకటి, 2 అబ్దుల్లాపూర్ మెట్, పాపాయిగూడ, కుంట్లూరు పాపాయిగూడ. కుంట్లూరు అంటే హిమాయత్ కుంట్లూరు పాపాయిగూడలో ఇక్కడ 80 ఎకరాల భూదాన భూమి మాయమైంది. 80 ఎకరాలు మాయం. ఇక్కడ గున్నా రాజేందర్ రెడ్డి వేసి పడేసి కొంత. దీన్ని ఈ భూముల మాయాజాలం వెనుక గున్నా రాజేందర్ రెడ్డి హస్తం ఉంది. వీళ్ళే రెడ్లు, వెలమలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళే. ఇంకా ఇది కాకుండా మేడ్చల్, మల్కాజ్గిరి, గట్కేసర్, కీసర పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. నాగారం భూ కుంభకోణం సంగతి మీ అందరికీ తెలుసు. ఐఏఎస్ అధికారుల మీద ఏమేమి వచ్చినాయి మీ అందరికీ తెలుసు. ఇట్లా మొత్తం ఇట్లా రెడ్లు, అధికారులు, రాజకీయ నాయకులు కలిసి దాదాపుగా 67,659 ఎకరాలు మింగిరు భూదాన్ భూమి. భూదాన్ దగ్గర మిగిలింది ఇప్పుడు 341 ఎకరాల భూమి. ఈ భూదాన్ భూములను ఎవరు పర్యవేక్షిస్తున్నారంటే ఏం పేరు భూదాన్ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి, గున్నా రాజేందర్ రెడ్డి. ఓ రెడ్డి గారు ఇప్పుడు భూదాన భూముల పరిరక్షకుడు ఉన్నాడు. అంటే పులి మేకల కావాలన్నట్టు. వీళ్ళు 31 ఎకరాలలో పేదవాడు ఇల్లు కట్టుకుంటేనేమో హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చి బరా కూల్చేసారు కదా. మీ 67,659 ఎకరాల భూమిని మింగిన దొంగల సంగతి ఏంది? ఇది తేలాల్సినటువంటి లెక్క. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు మించిన భూదోపిడి ఇంకేమన్నా ఉందా? భూదాను భూములను పేదవాళ్లకు చెందాలని అప్పట్లో భూస్వాములు, నిజాం నవాబు వీళ్ళందరూ దానం చేస్తే పేదవాళ్ళ కంటే ఎక్కువ ఈ దొంగలు ఎత్తుకొని పోయారు. మరి ఖమ్మంలో ఉన్నటువంటి వినోబాబా నగర్లో ఉన్నటువంటి 31 ఎకరాల భూమి కథ ప్లస్ ఈ నాయకులు, ఈ లీడర్లు అంతా కొట్టేసిన 67,659 ఎకరాల కథ. ఇందులో ఏ కథ పెద్దది? ప్రజలు, మీడియా ఎవరిపైన పోరాటం చేయాలి? ఈ దొంగల పైన పోరాటం చేయాలి. పేదవాళ్లకు ఇల్లు కాపాడుకుంటూనే ఈ దొంగల పైన పోరాటం చేసి చాలా సీరియస్గా వీళ్ళని తరిమి కొట్టాలి అక్కడి నుంచి. సో కాబట్టి అసలు కథ ఇగో ఇది. దీనిపైన ఇవాళ దీని కాకుండా నిజంగా మంత్రుల అనుచరులు, మంత్రుల ప్రమేయం ఉందా, లేకపోతే ఆ భూమిని కొట్టేయాలనేటువంటి ఉద్దేశం ఎవరికైనా ఉందా? అసలు ప్రభుత్వ వైఖరేంది? పేదవాళ్ళ ఇంటి నిర్మాణం పట్ల వీళ్ళ ఆలోచన ఏంది? ఇదంతా తేలాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఇవాళ ఖమ్మం పోబోతా ఉన్నాం. సో ఖమ్మంలో ఈ కథ ఏందో తేలుస్తాం, అక్కడే ప్రజలతో మాట్లాడతాం, ఈ అన్ని విషయాలు ప్రజాక్షేత్రంలోకి తీసుకొస్తాం.
భూదాన్ భూములు ఎత్తుకపోయినటువంటి 67,659 ఎకరాల భూముల్ని కబ్జా పెట్టిన దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ దొంగల కథ కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమని ఇవాళ ఖమ్మం పోతా ఉన్నాం. ఇప్పుడు ఖమ్మం పోయిన తర్వాత మిగతా విషయాలన్నింటినీ మీకు ప్రత్యక్ష ప్రసారంలో చూపిస్తాం. రండి. మరి కాసేపట్లో ఖమ్మం బయలుదేరుతా ఉన్నాం. ఖమ్మంలో ఉన్నటువంటి ఖమ్మం పట్టణంలో సర్వే నెంబర్ 147, 148, 149లో భూదాన్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో పేదల ఇళ్లను కూల్చారు, పట్టబగటీలి 2,000 మంది పోలీసులను పెట్టి పేదల ఇల్లు కూల్చారనేటువంటి ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం మీద, పోలీస్ శాఖ మీద ఉన్నాయి. అటు పేదవాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాము, మాకు క్లియర్గా భూదాన్ బోర్డు పట్టాలున్నాయి అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ఇంతకు ఈ వ్యవహారం ఏంది ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్న తర్వాత సో వాస్తవాలు ఏందో మనం ఖచ్చితంగా చెప్పాలి ప్రజలకి. ఈ ఖమ్మం భూముల లొల్లికి సంబంధించి బీజం ఎక్కడ పడ్డది, ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు, దాని వివరాలు ఏంటి ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. పెన్ని ఖమ్మంలో చాలామంది నాయకులు కేటీ రామారావు గారు ఆ తర్వాత ఇంకా చాలామంది పోయి ఈ భూములలోనే మీకు ఇండ్లు కట్టిస్తాం, ఈ భూములలోనే మిమ్మల్ని గృహప్రవేశం చేయిస్తామని కేటీ రామారావు గారు హామీ ఇచ్చారు. మిగతా పార్టీల నాయకులు కూడా అక్కడ లొల్లి పెడతా ఉన్నారు. ఒక కాంగ్రెస్ తప్ప అందరు కూడా అడిగిపోయారు. పోయి మేము పేదలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమనే మాట చెప్పారు. అసలు జరిగిన అన్యాయం ఏంది, ఎక్కడ జరిగింది, అసలు దీనికి మూల కారకులు ఎవరు, ఈ లెక్క స్పష్టత మనకు ప్రజల్లోకి రావాలి. ఖమ్మం పట్టణ ఇండ్ల కూల్చివేత, వినోబా నగరం ఏదో ఉంది సమాధి, భూదాన్ భూములకు సంబంధించి సర్వే నెంబర్ 147, 148, 149 ఈ 3 సర్వే నెంబర్లో దాదాపు 31 ఎకరాల భూమి, 31 ఎకరాల భూమి ఉంది. ఈ 31 ఎకరాల భూమిలో కొంతమంది 15 ఏళ్ళ నుంచి, కొంతమంది 10 ఏళ్ళ నుంచి, కొంతమంది 20 ఏళ్ళ నుంచి అక్కడ కొంతమంది నివాసం ఉంటున్నారు. అక్కడ నివాసం ఉంటున్నటువంటి క్రమంలో ఈ క్లారిటీ మనకు లేకుండా మనం దాని గురించి మాట్లాడొద్దు అనేటువంటి ఉద్దేశంతో వీటికి సంబంధించి కొంత క్లారిటీతో మాట్లాడాలని ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ 31 ఎకరాల భూమి, ఈ 31 ఎకరాల భూమిలో 2023 నాటికి అక్కడ ఇండ్లు ఎవరైతే ఉన్నాయో అక్కడ ఇండ్లు నిర్మించుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసిరంటే అక్కడ హైకోర్టును ఆశ్రయించారు. ఏమని, మాకు ఫెసిలిటీస్ కావాలని పోయారు కోర్టుకు. పోయిన పంచాయతీ ఇది ఫెసిలిటీస్ కావాలని కోర్టుకు పోతే వెంటనే కోర్టు ఏం చేసిందంటే వాళ్ళకు కనీస సౌకర్యాలు కల్పించండి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆ రోజు తహసీల్దార్గా ఉన్నటువంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి, ఆ రోజు కలెక్టరు, వీళ్ళందరూ కలిసి ఏం చేసిరంటే వీళ్ళకి సౌకర్యాలు కాదు ఇవ్వాల్సింది, అది భూదాన్ భూమి, భూదాన్ భూమిలో వీళ్ళు అక్రమంగా ఇల్లు కట్టుకొని ఉన్నారు. సో ఆ భూమి పైన వీళ్ళకి ఎలాంటి హక్కు లేదు అనేటువంటి మాట క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేసింది. ఎక్కడ, హైకోర్టులో వేస్తే హైకోర్టు ఏం చెప్పిందంటే ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఉన్నారు కాబట్టి మానవతా దృక్పథంతో వాళ్ళని అక్కడ నివాసితులుగా గుర్తించి సౌకర్యాలు కల్పించండి అని చెప్పి ఆదేశించింది. ఆదేశించిన తర్వాత అక్కడ 2023 నాటికి ఎవరికైతే నివాసాలు ఉన్నాయో వాళ్ళకి సౌకర్యాలు ఇవ్వమని చెప్పి కోర్టు చెప్పింది. కోర్టు చెప్పిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఇందులో ఉన్నటువంటి 3-4 లేదా 10 మంది దాకా వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ కోర్టుకు పోయి మమ్మల్ని శాశ్వత నివాసాలుగా గుర్తించండి ఇక్కడ అని పోయారు. శాశ్వత నివాసాలుగా మా ఇండ్లను గుర్తించండి అని పోయిన తర్వాత ఏమైంది, ఆ కోర్టు ఏం చేసింది, కేసు నడిపించింది. నడిపించి మొన్న ఫిబ్రవరిలో ఈ నెలనే 20 తారీఖు 22 తారీఖు ఒక ఆర్డర్ వచ్చింది. ఏమని ఆర్డర్ వచ్చింది,
లేలే గుర్తించడానికి వీల్లేదు. అసలు తహసీల్దారు దీంట్లో కౌంటర్ వేసిండు కానీ తహసీల్దార్కి భూదాన్ భూముల మీద పర్యవేక్షణ హక్కులు చాలా తక్కువ ఉంటాయి, అతనికి అధికారాలే లేవని ఫస్ట్ వాళ్ళకి ఆ ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు. ఆ తర్వాత ఏం చేసింది 2026 ఫిబ్రవరిలో ఏం చేసింది, మీకు ఇవ్వమట్లా అని చెప్పింది, మీకు శాశ్వత నివాసాలుగా గుర్తించమని చెప్పి ఇయ్యము అని చెప్పడంతో కోర్టు వాటిని శాశ్వత నివాసాలుగా గుర్తించలేదు కాబట్టి ఏం చేసింది, వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి జేసీబీలు పెట్టి నేలమట్టం చేసేసింది. ఇది కోర్టు ఉత్తర్వు మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక్కడ మరి పంచాయతీ ఏంది, ప్రభుత్వం చేసిన చర్యను సమర్థిస్తావా మల్లన్న? నెవర్. అది కాదు అసలు విషయం ఏంది పాయింట్. ఇక్కడ 2023 వరకు కొన్ని నివాసాలు ఉన్నాయి. అయితే కొంతమంది అక్రమార్కులు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ముగ్గురు నాయకులు ఏం చేశారు, భూదాన్ బోర్డులో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని నకిలీ పట్టాలు తయారు చేసి 2023 తర్వాత పేదోళ్ళకి అమ్ముడు స్టార్ట్ చేశారు. అమ్ముడు స్టార్ట్ చేసుడితోటి పేదోళ్ళు అక్కడ మళ్ళా నిర్మాణాలు చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ 2026 ఫిబ్రవరిలోకి వచ్చిన తర్వాత ఇటీవల ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పట్టాలు ఇచ్చారు, భూదాన్ భూముల విషయంలో పేదల్ని మోసం చేసిరని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీంతో ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వం 2023 తర్వాత కట్టినటువంటి ఇళ్లను నేలమట్టం చేసింది, కొత్తగా ఏర్పడ్డటువంటి కాలనీలను నేలమట్టం చేసింది. ఇది జరిగినటువంటి ఫ్యాక్ట్. దీనికి సంబంధించి చాలామంది మీడియా సంస్థలు, చాలామంది ప్రతిపక్ష నాయకులు కూడా ఇది మంత్రి అనుచరుల కన్నుబడ్డది, దీని వెనకాల మంత్రి ఉన్నాడు, లేకపోతే దీన్ని ఒక రాజకీయంగా చూసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇది రాజకీయమా, లేకపోతే కోర్టు పాలసీయా, లేకపోతే పోలీసుల తీరా, లేకపోతే ప్రభుత్వ వైఖరి ఇట్లా ఉందా అనేది పక్కకు పెడితే అల్టిమేట్గా నష్టపోయింది 2023 తర్వాత నకిలీ పట్టాలు కొనుక్కొని నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒరిజినల్గా ఇప్పుడు బాధితులు. మరి వీళ్ళని బాధితులుగా తయారు చేసింది ఎవరు? గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆల్రెడీ బుల్డోజర్లకు కిరాయి డబ్బులు కూడా ఇచ్చేసింది కేసీఆర్ గవర్నమెంట్ కూల్చమని. బుల్డోజర్లకు ఇచ్చేసింది ఆల్రెడీ. ఆ రోజే కూల్చేటోళ్ళు. కానీ కోర్టు తీర్పు అక్కడ ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, సౌకర్యాలు కల్పించండి, తహసీల్దార్కు అధికారాలు లేవని చెప్పడంతో ఆగిపోయింది. సేమ్ దాన్ని వాళ్ళు ఇప్పుడు కొనసాగించారు కోర్టు ఆర్డర్ చేతిలో పెట్టుకొని. ఇది జరిగినటువంటి ఘటన. ఇక్కడ మరి ఎవరు దోషి అంటే ఈ పేద వర్గాలకు దొంగ పట్టాలు అమ్మినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలైన దోషులు. ఇక్కడ ఈ స్థలం కలెక్టరేట్కు దగ్గరగా ఉందని, ఈ స్థలంలో నాయకుల ఇండ్లున్నాయని, ఈ స్థలం పైన నాయకుల కళ్ళు పడ్డాయని రకరకాలుగా వాదనలు చెప్పారు. ఎవరెన్ని వాదనలు చేసినా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం మన బాధ్యత. కాబట్టి జరిగినటువంటి ఘటన ఇది. మరి ఇలా రోడ్డు మీద పడ్డటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ తరఫున తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం చేయబోతుంది. వాళ్ళ ఖమ్మంలోకి పోయేది వాళ్ళ తరఫున. సేమ్ టైము వీళ్ళకు దొంగ పట్టాలు అమ్మినటువంటి వాళ్ళ పైన పీడీ యాక్ట్లు పెట్టి లోపటేయాలని డిమాండ్ చేయబోతా ఉంది. వాస్తవాలను పరిశీలించడం కోసం నిజ నిర్ధారణ బృందంగా అక్కడికి పోబోతా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి సమస్యలు మాట్లాడతాం, బాధితులతో మాట్లాడతాం, అధికారులతో మాట్లాడతాం. ఇది జరిగినటువంటి కథ. ఇంకా మరి ఖమ్మంలో ఉన్నటువంటి 147, 148, 149 సర్వే నెంబర్లోనే ఇది జరిగిందా ఈ రాష్ట్రంలో? భూదాన్ భూములు ఎన్ని అన్యక్రాంతమైనాయి? ఇటీవల కాలంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా భూదాన్ భూములు కొన్నటువంటి ఘటన హైకోర్టు ముంగటికి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో నాగారం ఆ వ్యవహారం కూడా ఉంది కదా. మరి దాని సంగతి ఏంది? అసలు భూదాన్ భూములు ఎన్ని, భూదాన్ భూములు పేదలకు పంచిన భూములు ఎన్ని, ఇంకా భూదాన్ దగ్గర ఇంకెన్ని భూములు ఉన్నాయి, అన్యక్రాంతమైన భూములు ఎన్ని, ఇవి ఎవరి చేతిలో ఉన్నాయి? ఇది ఒక ఖమ్మం పేదల కథ కాదు. దీని వెనకాల బడా రాజకీయ నాయకులు, కొంతమంది రెడ్లు ఆడినటువంటి డ్రామా దీని వెనకాల స్పష్టంగా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించాలి. మీ అందరికీ తెలుసు 1958లో వినోబాబావ గారు భూదాన్ పోచంపల్లికి వచ్చినటువంటి సందర్భంలో భూమి లేని పేదలకు సంబంధించి ఒక యాక్ట్లు తీసుకొచ్చారు అనుకో. అప్పుడు
సో ఇక్కడ 1951 చట్టం 50 చట్టం ఉంది. ఆ తర్వాత నిజాం కాలం నాటి తెలంగాణ ప్రాంతంలో ఇది. ఇక మొత్తం భూదాన్ భూములు ఎన్ని ఉండాలి, ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే తెలంగాణలో భూదాన్ భూముల లెక్క భూదాన్ భూముల లెక్క ఒకసారి మనం చూసుకోవాలి. మొత్తం తెలంగాణలో 1,82,000 ఎకరాలు. ఇది వివిధ భూస్వాములు పేదవాళ్ళు చేసుకొని బతకడం కోసం భూదాన్ భూమికి దానం ఇచ్చినటువంటి భూములు ఇవి. 1,82,000 ఎకరాలు. దీనికి 1951 ఏప్రిల్ 18, 1951లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 1,82,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ జమ అయింది. దీంట్లో ఈ భూమిని ఈ భూదాన్ భూముల్లోకి నిజాం నవాబు కూడా ఏం చేసిందంటే 14,000 ఎకరాల భూములను నిజాం నవాబు భూదాన్ పేదల కోసం ఇచ్చిండు. నిజాం భూదాన్ పేదల కోసం ఇచ్చిండు. ఇక ఇవన్నీ పోను మొత్తం ఎంత పంపిణీ చేసిరంటే ఈ 1,82,000 ఎకరాల్లోంచి 1,14,000 ఎకరాల భూములు పంపిణీ చేసిరు. పేదలకు. ఇంకా అసలు పాయింట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. 1,14,000 ఎకరాల భూములను పేదలకు పంచడం జరిగింది. ఈ 1,14,000 ఎకరాల్లో అంటే దాదాపు ఒక 68 ఎకరాలు 68 ఎకరాలు 68,000 ప్రస్తుతం భూదాన్ బోర్డు వద్ద ఎంత భూమి మిగిలి ఉండాలి? 68,000 ఎకరాలు. 68,000 ఎకరాలు. మిగులు ఉండాలి. ఇప్పుడు ఉండాలి. ప్రెసెంట్గా 68,000 ఎకరాల భూములు ఉండాలి. కానీ ఇప్పుడు ఎంత ఉంది ఎరికేనా? పంపిణీకి సిద్ధంగా ఉన్న భూమి ఎంత అంటే ఈ 68,000 ఎకరాలు పోయి 341 ఎకరాలు మిగిలింది. బాగానే మిగిలింది. 341 ఎకరాలు మిగిలింది. ఈ 68,000 ఎకరాల్లోంచి 341 ఎకరాలు తీసేస్తే ఎంత వస్తుంది చూడండి. 67,749 ఎకరాలు. 67,739 ఎకరాలు. 67,739 ఎకరాల భూమి మాయమైంది. ఒక ఏడు తీసి 700 అనుకున్నాను. 600 ఓకే అవును. 67,659 ఎకరాల భూమి మాయమైపోయింది. ఎటు పోయింది ఈ భూమి ఎటు పోయిందంటే ఈ భూములన్నీ ఎట్లా మాయమైనాయి అనేది చెప్తే, ఒకటి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మహేశ్వరంలో నాగారం అనేటువంటి విలేజ్. ఇక్కడ ఇది అత్యంత ఖరీదైంది. సర్వే నెంబర్ 194, 195. ఐపీఎస్ ఉన్నారు ఇలా. ఈ 194, 195 సర్వే నెంబర్లో భూదాన్ భూములను కబ్జా పెట్టింది ఎవరా అంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. ఇక అబ్దుల్లాపూర్ మెట్టు ఇది ఒకటి, 2 అబ్దుల్లాపూర్ మెట్,
పాపాయిగూడ, కుంట్లూరు పాపాయిగూడ. కుంట్లూరు అంటే హిమాయత్. కుంట్లూరు పాపాయిగూడలో ఇక్కడ 80 ఎకరాల భూదాన్ భూమి మాయమైంది. 80 ఎకరాలు మాయం. ఇక్కడ గున్నా రాజేందర్ రెడ్డి వేసి పడేసి అనుకుంటా. దీన్ని ఈ భూముల మాయాజాలం వెనుక గున్నా రాజేందర్ రెడ్డి హస్తం ఉంది. వీళ్ళే రెడ్లు, వెలమలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళే. ఇంకా ఇది కాకుండా మేడ్చల్, మల్కాజ్గిరి, గట్కేసర్, కీసర పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. నాగారం భూ కుంభకోణం సంగతి మీ అందరికీ తెలుసు. ఐఏఎస్ అధికారుల మీద ఏమేమి వచ్చినాయి మీ అందరికీ తెలుసు. ఇట్లా